शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परश्चतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। व्यासं वसिष्ठदत्तारं शक्तेः पौत्रवकल्मषं पराशरात्मजं वन्दे सुखतातन्तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयातरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतो योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पसंयो विष्णुरातममोमुचतु कालव्यानमुखग्रासत्रासविनाशनेतवे। श्रीमद्भागवतं शास्त्रं कलोकीरेण भाषितं निगमकल्पतरोर्गणितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसम् आलयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। दिशन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाम् अमृतं क्षरन्तीं संश्रितकामधेनु। భగవద్బంధులారా, శ్రీ భద్రాచల సీతారామచంద్ర మహాప్రభుల యొక్క దివ్యానుగ్రహంతో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ కాంచీ కామకోటి పీఠాధీశులు బ్రహ్మీభూతులు పరమాచార్య స్వామి వారికి ఆశీస్సులతో, వారి యొక్క జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సులతో ప్రస్తుతం ఆ పీఠాన్ని పీఠంలో విరాజమానులై ఉండేటువంటి విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో వైదిక విజ్ఞాన సంస్థ ప్రారంభించినటువంటి కృష్ణ యజుర్వేద హవన పురస్కృతంగా జరిగే ఈ శ్రీమద్భాగవత సప్తాహం 7వ నాటికి చేరుకుంది. వాస్తవంగా అయితే ఈరోజు సాయంకాలమే ప్రవచనం ఉండవలసి ఉన్నది. కానీ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని సంకల్పించారు ఈ సంస్థ వారు. యజుర్వేద హవనం పూర్తయింది, భాగవత ప్రవచనము పూర్తవుతోంది. కాబట్టి 4 వేదములు అధ్యయనం చేసిన విద్వాంసులను పిలిచి వారి ద్వారా ఈ ప్రాంగణంలో ఒక అద్భుతమైన వేదఘోషను నిర్వహించి వారి ఆశీస్సులను అందరికీ ఇప్పించాలి అని సంకల్పించడమే ఈ కార్యక్రమంలో గొప్ప ఔన్నత్యం. చాలా పవిత్రమైనటువంటి ప్రాంగణం అయింది. ఇంతకుముందు ఏం కార్యక్రమాలు జరిగాయో తెలియదు, కానీ ఏవేవి జరిగితే ఆ ప్రాంతం అత్యంత పవిత్రీభూతమవుతుందో ఆ కార్యాలన్నీ ఇక్కడ జరిగాయి. ఒక యజుర్వేద హవనం పూర్తిగా ఒక వేదం యొక్క సంపూర్ణ హవనం జరిగింది. శ్రీమద్భాగవత మహాపురాణం యొక్క పూర్తి పారాయణం జరిగింది. ప్రవచనం కూడా యథావకాశంగా జరిగింది. వాటి సాయంకాలం రోజున చతుర్వేద సభ, అంటే 4 వేదములు కూడా మనం ఆ ఘోషని వినగలిగే భాగ్యాన్ని పొందగలుగుతున్నాం. ఆ రకంగా కార్యక్రమాన్ని చక్కటి రూపకల్పన చేసి నిర్వహిస్తున్నారు ఈ వైదిక విజ్ఞాన సంస్థ తరఫున ఇక్కడ ఉండేటువంటి పండితులు, ఇతరులు, కార్యకర్తలు కూడా. నిజానికి ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు ఎవరో ధనవంతులైనటువంటి వారో లేదా దాతల ద్వారా డబ్బు సంపాదించి కార్యక్రమాలు చేయాలనుకున్నవారో మరొకరో కాదు. పూర్తి వేద పండితులు అంతా వేదాన్ని అధ్యయనం చేసి వేదం మీదనే తమ జీవనాన్ని కొనసాగిస్తూ వేద పారాయణలు, వేద ఆశీర్వచనములతోనే ఉండే వేద పండితులంతా కలిసి చేయడం అనేది ఈ కార్యక్రమానికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక సందర్భం ఇది. అలాంటి కార్యక్రమంలో
నా వంటి వారికి కూడా ఒక భాగస్వామ్యాన్ని కల్పించి భద్రాచలం నుంచి పిలిచి ఒక ఉన్నతమైనటువంటి సుఖపీఠాన్ని లో కూర్చోబెట్టి, అర్హత ఉన్నా లేకపోయినా ఈ సుఖపీఠం మీద కూర్చోబెట్టి నాకు కూడా ఇందులో ప్రవచనం చేయగలిగే భాగ్యాన్ని కలిగించినందుకు ఒక ధన్యతగా భావిస్తున్నాను. నిజానికి ఆధ్యాత్మిక ప్రవచనములు చేసేవారు తెలుసుకోతగిన వారు బోధించే మాట ఒకటి ఉన్నది. ఉపన్యాసము చెప్పుట అనేది నాకున్న జ్ఞానమును మీకు పంచుట అనే అభిప్రాయం తప్పు. ఎందువల్లంటే భాగవతాన్ని నేను చేసిన పారాయణల కంటే, నేను విన్నదానికంటే మీరు ఎక్కువ విని ఉంటారు కదా. ఎప్పుడైనా సరే శ్రోతలంతా కూడా తెలియని వారు, వేదిక మీద కూర్చున్న వారే గొప్పవారు అనుకోవడానికి ఎప్పుడు అవకాశమే ఉండదు. కారణము ముఖే ముఖే సరస్వతి. ఎవరు ఎంత యోగ్యులో, ఎవరెంత అర్హత కలిగిన వారో, ఎవరెంత జ్ఞానము కలిగిన వారో తెలీదు. అందుకని ఉపన్యాసం చెప్పేవారు ఏమంటారంటే, నేను ఇలాగా భగవంతునికి ఒక వాచిక సేవ చేసుకునే భాగ్యం కలిగింది అని అంటారు. అంటే ఇప్పుడు నేను చేసే పని వాచిక సేవ అంతే తప్ప ప్రవచనం కాదు. ప్రవచనం అనకపోతే తెలియదు కాబట్టి బ్యానర్లో వాచిక సేవ అంటే అదేదో సేవ అనుకుంటారు కాబట్టి వాచిక సేవ అని వ్రాయలేదు తప్ప, ప్రవచనం అంటే అర్థం భగవంతుని గుణగణములు మీకు తెలుసు, నాకు తెలుసు. నాకు తెలిసినంతలో నేను చెబుతూ ఉంటే, మీకు అర్థమైనంతలో మీరు ఆనందిస్తూ ఉంటే, పరస్పరం ఆనందిస్తూ ఉంటే ఉండే ఒక ప్రవచన వేదికే భాగవత సప్తాహం. అంటే భాగవతాన్ని ఎవ్వరూ సంపూర్ణంగా చెప్పుట అసాధ్యమైనటువంటి పని. ఎంతకాలమైనా చెప్పడం అసాధ్యమైన పని. అంత అద్భుతమైన శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకమే. నిన్న మనం ఒక శ్లోకం చెప్పుకుంటూ యావద్యష్టి విషాణ వేణుదలసిక్ యావత్ కరాంఘ్రియాధికం, ఆ ఒక్క శ్లోకం చాలు ఒక వారం పాటు చెప్పుకున్న తరగనంత అద్భుతమైన భావజాలం అంతా దానిలో ఉన్నది. ఇలాంటి ఎన్ని శ్లోకాలు, 18,000 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకం ఎంతంత కాలం చెప్పుకోవచ్చు. అంటే వేదవ్యాస మహర్షి అంటే సామాన్యమైన కవి రాస్తే కనుక ఆ భావాలు అర్థమవుతాయి. కొంచెం లోతైన కవి రాస్తే ఆ కవిలో ఎన్నెన్ని భావాలు ఉన్నాయో, ఎన్నెన్ని రహస్యాలు ఉన్నాయో, ఏమేమి చెప్పదలుచుకున్నారో మాకేం తెలుస్తుంది. వ్యాఖ్యానాలు చూడాలి. ఇలా భాగవతం అనేది తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనా తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అని పోతన గారు చెప్పినట్లుగా ఎంత తెలుసో అంతే చెప్పాలి. మనకి ఎంత అర్థమైందో అంతే అవగాహన చేసుకోవాలి. ఆ రకంగా భాగవత ప్రవచనం కూడా మనకి వాచిక సేవగా ఈ 6 రోజులుగా జరిగింది. 6 రోజులలో 10వ స్కంధం దాకా వచ్చాను అన్న మాటే తప్ప 10వ స్కంధం దాకా చెప్పాను అనే మాట నేను అనలేదు. ఎందువల్లంటే ప్రతి స్కంధంలో చెప్పతగినవి, నేను వదిలిపెట్టినవి, కానీ అర్థం కానివి, నేను చెప్పినా మీరు అర్థం చేసుకోలేరేమో అనుకున్నవి చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి 10వ స్కంధం దాకా నేను పూర్తి పాఠాన్ని ప్రవచనం చేశాను అనుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు. నేనే కాదు, ఎంత పెద్దలైనా ఈ మాట చెప్తారు. అద్భుతంగా భాగవత ప్రవచనాలు చేసే ఒక ధారగా, ఒక ప్రామాణికంగా, ఏదో సభారంజకం కోసం చెప్పేవారు కాకుండా సభారంజనం పక్కన పెట్టి భాగవతాన్నే చెప్పాలి అనుకున్న పెద్దలు సాతులూరు గోపాలకృష్ణమాచార్య స్వామి వారు లాంటి వారైనా, మద్దులపల్లి దత్తాత్రేయ శర్మ గారు లాంటి మహానుభావులైనా కూడా ఎంత వేగంగా చెప్పినా, ఎన్ని చెప్పినా అన్నీ చెప్పలేకపోయాను, మన్నించండి అనే మాట ఎందుకు వస్తుంది అంటే భాగవతం యొక్క గౌరవాన్ని పట్టి వస్తుంది. అంత గొప్పది భాగవతం. అలాంటి భాగవతాన్ని మనం ప్రారంభించి 10వ స్కంధం దాకా వచ్చాం. 10వ స్కంధంలో ఇప్పుడు రాసలీల అనే ఘట్టంతో ప్రారంభమవుతున్నాం. నిన్నటి రోజున మంచి పవిత్రమైన ఏకాదశి తిథి నాడు భగవంతుడు గోవింద పట్టాభిషేకం చేసుకున్నాం. గోవింద పట్టాభిషేకమే పరిపూర్ణతను కలిగిస్తుంది. విన్నవాళ్ళకైనా అన్నవాళ్ళకైనా. ఎలాగైతే రామాయణంలో రామ పట్టాభిషేకాన్ని విన్న తర్వాత ఉత్తరకాండ చదివినా చదవకపోయినా ఏమైనా కాకపోయినా ఫలితం పరిపూర్ణంగా లభించినట్లుగానే భాగవతంలో గోవింద పట్టాభిషేకాన్ని విన్నా కూడా అంత అద్భుతమైనటువంటి ఒక సాఫల్యం పొందగలుగుతాం. అలాంటి సాఫల్యాన్ని పొందాం. అలా అని మానేయడం లేదు. తెలిసినంతగా ఈ తక్కిన స్కంధం, ఈ స్కంధములలో ఉండే అభిప్రాయాన్ని కూడా, భావాన్ని కూడా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవర్ధనోద్ధారణం పూర్తయింది. పరమాత్మ కృష్ణుడంటే సామాన్యుడు కాడు అని రేపలలో ఉండే వారందరూ గమనించారు.
వారందరూ కూడా ఒకరు కాదు, వృద్ధుల దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా అందరికీ కృష్ణుడు కావాలి. ఆడుకోవడానికి చిన్నపిల్లలకి కృష్ణుడు కావాలి. కొంచెం సరసాలాడడానికి ఒక వయస్కులైనటువంటి వయస్సులకో గోపికా వనితలకో మళ్ళీ కృష్ణుడు కావాలి. ధర్మాలు చెప్పడానికి పెద్దలకి ఒక మధ్య వయస్కులకి కృష్ణుడు కావాలి. కృష్ణుడు ఆ రకమైనటువంటి లీలలు ఆచరిస్తూ ఉంటే, ప్రతి వేళలో వేదాంతార్థం గోచరిస్తూ ఉంటే దాన్ని చూచి ఆనందించే పెద్దలకు కృష్ణుడు కావాలి. అంటే ఆబాల వృద్ధులు, ఆబాల గోపాలం అంటేనే అలా ప్రతి వారికి కృష్ణుడు కావాలి. ప్రతి వారికి కృష్ణ లీల కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఒక వ్యక్తి ఒకరికి మాట్లాడితే చాలని ఒకరికి ఉంటుంది, ఒకరికి నన్ను ప్రేమించి దగ్గరికి తీసుకుంటే బాగుండదు ఒకరికి అనిపిస్తుంది, ఒకరు వాడు మా ఇంట్లోనే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒకరికి ఒక్కొక్క రకం భావన ఎలాగైతే ఉంటుందో కృష్ణ పరమాత్మ మీద అందరూ కూడా సర్వాత్మ భావులై ఉన్నారు. అంటే అర్థం, ఏది ఇంట్లో ఏదన్నా పని చేస్తుంటే కృష్ణుడు ఉంటే భలే ఉంటుంది, ఈ పని కృష్ణుడు చేస్తే బాగుంటుంది, ఈ పని కృష్ణుడు ఉండగా జరిగితే ఇలాగా కృష్ణమయమై ఆ ప్రాంతం అంతా సాగుతోంది. ఆ ప్రాంతం కాదు, ఎక్కడెక్కడ మహర్షులు ఉన్నారో అక్కడక్కడల్లా కూడా కృష్ణ పరమాత్మ యొక్క లీలలు తెలిసిన తర్వాత ప్రతివారు యోగ సమాధిలో కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానంలో ఉన్నవారే. అందువల్లే కదా ఒక మునిపత్నుల యొక్క కథను కూడా మనకు చెప్పారు. ఆ రంగా కృష్ణ పరమాత్మ ఉన్న సమయంలో గోపికలంతా కూడా భగవంతుని భర్తగా పొందడం కోసం కాత్యాయని అమ్మవారిని ఆరాధించారు. ఆ వ్రతం వృధా అవుతుందా, ఎత్తపోతుందా? కాదు కదా. వారందరికీ కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యం, సాంగత్యం, సాహచర్యం అన్నీ లభించే అద్భుతమైనటువంటి లీల. ఎవరు కూడా తప్పనే అవకాశమే ఉండకూడని లీల రాసలీల అని అంటే అర్థం. రాసలీల గురించి చాలా గొప్పగా వర్ణిస్తాడు సుఖబ్రహ్మ. ఎంత అద్భుతమయ్యా, ఎంత శృంగారము, ఎంత భావము, ఎలాంటి ఒక భంగిమలు, ఎలాంటి వాళ్ళు చేసేటువంటి ఒక ఆనందపూర్ణమైనటువంటి ఆ నర్తనము అని కీర్తిస్తే పరీక్షిత్ మహారాజు అంటే మనందరికీ ప్రతినిధి అనుకుందాం, ఆయనకేమో సందేహం కలిగింది. ఇది ప్రాకృతికంగా చూస్తే బాగుండలేదు కదా, ఇది కేవలం ఏదో ఒక శృంగార వ్యవహారంలా ఉంది కదా అంటే దానికి సుఖబ్రహ్మ చాలా గొప్ప సమాధానం చెబుతాడు. ఎవరు భగవంతుడు? భగవంతుడు అనేవారు ఎవరు? అసలు అందరిలో ఉండకుండా తనొక్కడు ఎక్కడో ఉండి మనందరితో ఏదన్నా ఒక బంధం కలిగి ఉన్నవాడా? కాదు భగవంతుడు. ఎన్ని బంధాలు ఉన్నాయి భగవంతుడితో? మనకి చాలా బంధాలు ఉన్నాయి. సహజంగా లోకంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కరితో ఒక్కొక్క బంధం ఉండొచ్చు. మహా అయితే ఇంకో బంధము, ఇంకొక 2 బంధాలు ఉండొచ్చు. ఒక బంధం ఉండి ఈమె నా భార్య, ఇతను నా భర్త, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి అనుకుంటేనే ఆ తల్లి యందు ఎంతో ప్రేమ, ఆ తల్లి యందు ఎంతో ఆ గౌరవం, తల్లి యందు ఎంతో ఒక అభిలాష ఉన్నప్పుడు ఒక బంధం ఉంటే, ఒక వ్యక్తికి ఒక బంధం ఉంటేనే ఇంత ప్రేమ కొనసాగుతూ ఉంటే భగవంతుడితో మనకు ఎన్ని బంధములు ఉన్నాయి అనంటే 9 రకాల బంధములు ఉన్నాయి వేదాంతము చెబుతుంది. 9 రకాల బంధుత్వం ఉంది మనకి భగవంతుడికి. ఏమిటా బంధుత్వం? ఒక తండ్రితో కొడుక్కి పితాపుత్ర సంబంధం మాత్రమే ఉంటుంది, మాతాపితృ సంబంధం ఉంటుందా? ఉండే అవకాశం లేదు. ఒక భార్యతో భర్తకి లేదా భర్తతో భార్యకి ఒక సంబంధమే ఉంటుంది, భర్తృభార్య సంబంధమే ఉంటుంది, ఇంకో భార్య సంబంధం ఉండదు కదా, ఇంకొక సంబంధం ఉండే అవకాశం లేదు. కానీ పరమాత్మతో మనకి 9 రకాల బంధం ఉన్నది. ఒక బంధంతోనే ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత, ఇంత ఆత్మీయతను ఆశించే మనం 9 బంధములు ఉన్నవాడితో ఎలా ఉండాలి? ఆ 9 బంధములేమి అని అంటే పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్తాచాద్యమనూదిత. వేదాంతం చెప్తుంది. ఏమి అంటే పిత, రక్షక, శేషి, భర్త, జ్ఞేయ, స్వామి, ఆధారో, ఆత్మ, భోక్త. ఇవి 9 రకాల బంధుత్వాలు. అంటే ఆ భగవంతుడికి మనకి పితాపుత్ర సంబంధం ఉన్నది. ఆయన తండ్రి, మనము ఆయన సంతానం. లేదా చూడండి భాగవతంలో కథలన్నీ చూడండి, ఈ కథలన్నీ రాజులు, ఈ తాతలు, ముత్తాతలు, పితృదేవతలు వీరంతా ఎక్కడి నుండి ప్రారంభమయ్యారు? వారి నుండి కదా.
ఆ జగత్పిత అయినటువంటి భగవంతుని నుండే కదా ప్రారంభం అయ్యారు. ఈ జగత్తుకి పితాహమస్య జగతః మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవచ. కృష్ణ పరమాత్మ చెబుతాడు 9వ అధ్యాయంలో అనుకుంటా, పితాహమస్య జగతః, నేను ఈ జగత్తు మొత్తానికి తండ్రిని అని తాను ప్రకటించాడు. ఎలా తండ్రి అవుతాడో భాష్యకర్తలు ఆదిశంకరుడైనా భగవద్ రామానుజులైనా మధ్వాచార్యులైనా మరి దాన్ని వ్యాఖ్యానించారు, చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు. పితాహమస్య జగతః, ఈ జగత్తుకు తండ్రి ఆయనే. తండ్రి ఆయనైనప్పుడు మనమంతా మనకి సంబంధం తండ్రి కొడుకుల సంబంధమో తండ్రి కూతురు సంబంధమో లేదా ఉన్నది. ఒకటి రక్షక శేషి రక్షక, ఆయన రక్షించవలసిన వాడు, మనం రక్షించబడేవాళ్ళం. ఎంతకంటే రక్షమేముంటుంది? త్వయి రక్షతి రక్షకైక్యమన్యై త్వయి చా రక్షతి రక్షకైక్యమన్యై. భాగవతంలో మనకి ఉండే ఘట్టములన్నీ అవే చెప్తున్నాయి కదా. బ్రహ్మదేవునికి మనం అనుకుంటాం నన్ను కాపాడేవాడు పక్కింటి వారు ఎవరో కాపాడతారేమో అనుకుంటాం అనుకోండి. పక్కింటి వాడికి కష్టం వస్తే ఇంకొక రాజు కాపాడతాడు. ఆ రాజుకి కష్టం వస్తే ఏదో ఒక దేవత కాపాడతాడు. ఆ దేవతలకే కష్టం వస్తే దేవతలందరిలో పెద్దవారైనటువంటి పరమశివునికైనా బ్రహ్మదేవునికైనా ఒక సమయంలో చిన్నపాటి ఆపదలు కలిగినప్పుడు ఎవరు రక్షించారు? వేదాపహార గురుపాతక దైత్య పీడాది ఆపద్విమోచన మహిష్ఠ ఫల ప్రదానై కోన్య ప్రజా పశుపతి పరిపాతి కస్య పాదోదకేన. వేదాపహారం జరిగినప్పుడు బ్రహ్మదేవుడు ఎవరిని రక్షించమని కోరారు. మళ్ళీ ఆ భగవంతుడే కదా వచ్చి రక్షించాడు. ఒకసారి భస్మాసుర సందర్భంలోనో మరొక సందర్భంలోనో తనకు ఆపద కలిగితే పరమశివుడు ఎవరిని ప్రార్థన చేశారు, ఎవరు వచ్చి రక్షించారు, ఇదంతా తెలుసు కదా. రక్షక సంబంధం భగవంతుడితో మనకు ఉన్నది అని 2వ సంబంధం చెప్తారు. 3వ సంబంధం శేషశేషి సంబంధం అంటారు. అంటే అర్థం సర్వ విధాలా నేను అతనికే చెందినవాడను అనుకోవడం మనకి ఉండే శేష అనే ఒక తత్వం. ఇలాంటి శేషములన్నీ తనకు కలిగిన వాడెవడో అతనికి శేషి అనే బంధుత్వం. కాబట్టి అతనికి శేషి శేష సంబంధం మన ఆ భగవంతుడికి మనకి ఉన్నాయి. పితాచ రక్షక శేషి భర్త, మనందరినీ భరించేవాడు ఆయన, మనందరిలో ధారణ పోషణ భోగ్యతలను కలిగించేవాడు ఆయన. ధారకము పోషకము భోగ్యము అనేది భర్త నుంచి భార్యకి సంబంధించిన అంశములైతే అవన్నీ పోషించేవాడు భగవంతుడు. కాబట్టి జగన్నాథుడు, కాబట్టి విశ్వనాథుడనో జగన్నాథుడనో మనం భగవంతుడు కీర్తిస్తాం కదా. అంటే నాథ అనే పదమునకు అర్థం రక్షకుడని భర్త అని అర్థమైనప్పుడు జగన్నాథుడు అంటే జగత్తు మొత్తానికి రక్షకుడు, నాథుడు ఆయనే, భర్త ఆయనే. స్త్రీప్రాయ వితరత్ సర్వం పరమఃపురుష ఏక ఏవ. పురుషోత్తముడు లేక పురుషుడు ఒక్కడే. ఈ లోకంలో ఉండే ఆత్మలన్నీ ఆధ్యాత్మిక భావనలో కేవలం స్త్రీప్రాయమే. నేను మగవాడినండి చెల్లదు, నేను మహారాజునండి చెల్లదు, నేను లోక పరిపాలకుడినండి చెల్లదు. వీరంతా భగవంతుని ముందు, పరమ పురుషుడైన భగవంతుని ముందు వీళ్ళంతా స్త్రీప్రాయమితరత్ సర్వం. అందరూ స్త్రీప్రాయులే. అందరము భగవంతునితో రమించవలసిన వాళ్ళమే. జ్ఞాపకం పెట్టుకుంటే రాసలీల అర్థమవుతుంది. మన అందరి ఆత్మలు కూడా ఎవరితో రమించాలి అంటే భగవంతుని యందు రమించాలి. అంటే మన కోసం చెప్పారా? కాదు కాదు, యోగులు సైతం ఆ పనే చేస్తారు. రామ అనే పదమునకు అర్థమేమి అంటే ఉపనిషత్తు చెప్తుంది. రామ తాపనీయ ఉపనిషత్తు. రమంతే యోగినః అనంతే సత్యానందే చిదాత్మని రామశబ్ద పదేనాసో పరం బ్రహ్మ అభిధీయతే. మహర్షులందరూ కూడా శారీరకంగా మానసికంగా ఆత్మికంగా ఎవరితో రమిస్తూ ఉంటారు? ఆ రమించుట అంటే సాధారణంగా చూస్తే శరీరములతో శరీరమును రమించుట, ఇది శారీరకమైనటువంటి రమణం అవుతుంది. మనస్సు ఆయన యందే లగ్నమై ఉండి ఆయన యొక్క భావనలే కొనసాగుతూ ఉండుట మానసికమైనటువంటి ఒక రమ్యత అవుతుంది. ఆత్మికం అంటే ఆయన నాలో ఉండి నేను ఆయనలో ఉండి ఒక ఐతదాత్మ్యమిదం సర్వం అంటారే, ఆ రకంగా ఆయనకి నాకు తేడా లేని ఒక అద్భుతమైనటువంటి స్థితి పొందినప్పుడు భార్యాభర్తలైనా
మాతృ శిశువులైన కొన్ని బంధములు ఖచ్చితంగా తానే నేననే భావన పొందగలిగే ఒక స్థాయి భావాన్ని పొందుతాయి. పొందినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈ ఆత్మ పరమాత్మ యొక్క సంగమం ఎంత గొప్పదో తెలుస్తుంది. మనం రోజు పడుకుంటున్నప్పుడు కూడా గాఢ నిద్ర పట్టింది అంటే ఎప్పుడు 3 దశలు ఉంటాయి. ప్రతి జీవికి 3 దశలు ఉంటాయి. ఒకటి జాగ్రత్త దశ, అంటే మెలుకుని ఉండడం. రెండవది సుషుప్తి దశ, పడుకుని ఉండడం, నిద్రపోయి ఉండడం. మూడవది సుషుప్తి దశ, జాగ్రత్త దశ, సుషుప్తి, ఇంకా సమాధ్యవస్థ అంట. అంటే అర్థం కలలో వచ్చి మళ్ళీ మెలుకుని, శబ్దమైతే మెలుకుని ఉండేటట్లుగా ఉండే పడుకోవడం ఒకటి. ఎంత శబ్దమైనా ఏమీ శరీరానికి ఏమాత్రం స్పృహ లేకుండా పడుకునే స్థితి అందరికీ ఏదో ఒక రోజు కలుగుతూ ఉంటుంది కదా. రోజు సరిగ్గా నిద్రపడుతుందా లేదా అంటే పక్కన పెడితే ఒక స్థాయిలో తనను తాను మరచిపోయి ఎక్కడ ఉన్నామో తెలియక లేపితే ఎక్కడున్నా నేను ఎంత గొప్ప నిద్ర పట్టిందిరా, ఎంత ఆనందంగా ఎంత ప్రశాంతంగా ఉందో అంటాడే. ఆ సమయంలో ఏమవుతుందో చాందోగ్యం చెబుతుంది. ఆత్మ ఉన్నటువంటి ఆత్మ వెనక్కి తిరిగి పరమాత్మతో సంయోజమవుతుంది. ఆ సంయోజమైనప్పుడు ఆత్మ పరమాత్మను ఏకీభావన పొందినప్పుడే గాఢ సుషుప్తి ఏర్పడుతుంది. అది ఆత్మ పరమాత్మను రమించే సమయం అంటారు. ఒక భార్యాభర్తలు రమిస్తూ ఎంత ఆనందాన్ని పొందుతారో ఆ భగవంతుడు జీవి అంశాంశులిద్దరూ కూడా అంత ఆనందాన్ని పొందుతారు. ఆ భావన గోపికలకు దేహములతోనే కలగడం వారి యొక్క అదృష్టం. గోపికలు అంటే మహర్షుల యొక్క ప్రతిరూపాలు, దేవతల యొక్క ప్రతిరూపాలు. భగవంతుని ఆలింగనం చేసుకోవడం, భగవంతుని యొక్క చుంబన భాగ్యాన్ని పొందడం, భగవంతునితో సాంగత్యం పొందడం కోసమే పుట్టిన మహనీయులు వారంతా. భాగవతారంభంలోనే మనకి తెలుస్తుంది. అలాంటి మహనీయులు కాబట్టి వారి యొక్క సంపర్కాన్ని కానీ వారి యొక్క సంగమాన్ని కానీ వేరొక దృష్టితో చూచుట అంటే భాగవతానికి ప్రాథమికమైనటువంటి అర్హత కూడా లేదనుట అనేది వాస్తవమని పెద్దలు చెప్తారు. కాబట్టి అలాంటి గొప్ప రాసలీల ప్రారంభమవుతోంది. కృష్ణ పరమాత్మ వారందరినీ పిలిచిన సందర్భం కానీ వారందరూ ఆ వేణునాదానికి పరవశించి వారు కలిసేటువంటి విధానాన్ని కానీ చాలా అద్భుతంగా కీర్తిస్తారు. ఆ రాసలీలని పోతన గారు చాలా అద్భుతంగా వర్ణిస్తారు. కృష్ణ ప్రేమ ఎలాంటిదో చెబుతారు. కృష్ణుడు అనగానెవరు? లోపల ఉండేటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ గోపీ జనములందు గోపికలందును సకల జంతువులందు సంచరించు ఆ మహాత్మునకు పరాంగణలెవ్వరు. ఇప్పుడు వాయువు ఉన్నాడనుకోండి, వాయువు ఎవరినో తగిలితే అమ్మో వాయువుని తగిలింది, వాయుదేవుడు తగిలిందో నాకు నేను అపవిత్రం అయిపోయాను ఎవరన్నా అనుకోగలుగుతారా? ఆ వాయువే నన్ను తగులుతాడు, భార్యని తగులుతాడు, తల్లిని తగులుతాడు. ఎవరి వల్ల వాయువు వల్ల ఎవరు అపవిత్రమవుతారు? వాయుదేవుడని ఒక దేవత అనుకుంటే ఆ దేవత మనందరిలో ప్రవేశించి ఉంటే అందరూ కూడా ఏ భావన పొందుతున్నాం? మనం బతికించడం కోసమే వాయువు మనలోకి తిరుగుతోంది, మన నుండి వెడలుతోంది, మళ్ళీ ప్రవేశిస్తోంది అనుకుంటున్నామా లేదా? పంచభూతములుగా ఉండేటువంటి అగ్ని, వాయు, సూర్య ఇలాంటి వారే మనకి దేవతలై ఉండి కూడా మనలో ప్రవేశించి మనతో తాదాత్మ్యం చెంది మనతో ఐక్యం పొందినప్పుడు లేని భావన వీరందరికీ అధినాథుడైనటువంటి కృష్ణ పరమాత్మతో కలిగినప్పుడు ఎందుకు కలగాలి? తప్పు కదా, ఈ భావన రావడమే తప్పు కదా అని అందరి యందు ఆ మహాత్మునకు పరాంగణలెవ్వరు. పరీక్షిత్ మహారాజుతో సుఖబ్రహ్మ సామాన్యుడు కాడు కదా. సుఖబ్రహ్మ అంటేనే పూర్తిగా భాగవత తత్వాన్ని భగవద్జ్ఞానాన్ని పూర్తిగా తనలో నింపుకున్న ఒక అద్భుతమైన వ్యక్తి, గొప్ప జ్ఞాని, గొప్ప విరాగి, గొప్ప భక్తుడు. అంతకు మించిన వాడు ఎవరు ఉంటారు? వ్యాసాదులంతా కూడా మొక్కగలిగేంత అర్హత కలిగిన సుఖబ్రహ్మ చెబుతున్నాడు, ఆ మహాత్మునకు పరాంగణలెవ్వరు సర్వమయుడు కావున లేల సలిపే. ఎప్పుడు భగవంతునితో సంపర్కము కలుగుట, భగవంతుడితోనే నా జీవనము, నా దేహమైనా నా అర్పణ బుద్ధి అయినా సాగాలి అనుకోవడం అది ఏమాత్రపు వ్యావహారిక దృష్టితో చూడకూడని గొప్ప సందర్భం. ఇదే రాసలీలలో ఉండే ఆంతర్యం. ఎలా రాసలీలలో వారు ఉన్నారు అనేది కూడా మనకి భాగవతంలో చెబుతారు. ఒక్కొక్కరు
అంగనాం అంగనాం అంతరే మాధవో 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 అంతరే హి అంగన. నారీ నారీ నడుమ మురారి అనేది మనం వింటూ ఉంటాం కదా. అలాగా అందరినీ కూడా ఒక రాసాన్ని, మహారాసాన్ని ఏర్పరుచుకుని అందరినీ పద్మాకారంలో నుంచోపెట్టి కన్నికాకార మధ్యలో తాను ఉంటాడు. ఒక్కొక్క గోపికకి ఆ ప్రక్క ఈ పక్క కృష్ణుడు ఉంటాడు. అది ఆశ్చర్యం. ఒక గోపిక ఉంటుంది. ఇది కృష్ణమూర్తి కనిపెట్టిన గొప్ప నాట్య పద్ధతి, శృంఖలా పద్ధతి, పద్మాకార పద్ధతి, వ్యూహ పద్ధతి. ఇవన్నీ కూడా ఆ రాసలీలలో సాగుతున్నటువంటి విశేషాలు. అందులో పాద విన్యాసాలు, అందులో ఉంచుని నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ ఏదో వయ్యారి అన్నట్టుగా పాట ఉంది. ఆ రకంగా వాడు నుంచున్నటువంటి ఆ ఘట్టాన్ని చూస్తే ఒక పద్మము, కన్నిక, అందులో త్రిభంగిగా ఉండేటువంటి పరమాత్మ, మూడు త్రిభువనాలని అందరినీ కూడా మోహింపజేసే ఒక అద్భుతమైనటువంటి వేణునాదాన్ని వేణువులు పట్టుకుని నాదం చేస్తూ త్రిభంగి అని అంటారు. త్రిభంగి అంటే ఒక కాలుని ఒక భంగిమగా వేసిగో మనం ఇక్కడ లేదు, కానీ త్రిభంగి మూర్తి వేణుగానాన్ని వాయిస్తూ ఉంటాడు. నడుము దగ్గర, శిరస్సు దగ్గర ఒక భంగం, నడుము దగ్గర ఒక భంగం, పాదము దగ్గర ఒక భంగం. ఇది త్రిభంగి అంటారు. ఈ త్రిభంగి అనేటువంటి ఒక అద్భుతమైన విన్యాసాన్ని చేసిన వాడు భగవంతుడు. ఎందుకు చేశాడు అనేది ఈ శరత్కాలం వచ్చిన తరువాత గోపికలందరూ కృష్ణమూర్తి యొక్క వేణుగానాన్ని విని వారంతా యమునా నదీ తీరంలోకి చేరుకుంటారు. కృష్ణుడికి వయస్సు 11 సంవత్సరాల 7 మాసములు మాత్రమే. ఆ సమయంలో 12 ఏళ్ళు ఇంకా పూర్తిగా నిండల. తరువాత మధుర వెళ్ళి కంసుణ్ణి చంపే సమయానికి 12 ఏళ్ళు నిండుతాయి. ఆ తరువాత పాపం ఉపనయనం జరిగింది దానికి. అర్థం చేసుకుంటే భాగవతం అర్థమవుతుంది. కృష్ణ పరమాత్మకు యొక్క వయస్సు అనంటే ఆ వయస్సులో అతను శృంగారించే అవకాశము లేని వయస్సు. ఆ వయస్సులో అతను వేణునాదాన్ని మోస్తూ ఉంటే అందరినీ ఇళ్ళు విడిచిపెట్టి గోపికలంతా వచ్చేసారు. లక్షల మంది గోపికలు కదా, 5 లక్షల మంది గోపికలు. 5 లక్షల మంది అంటే మాట బాగుందని వాడేమనుకోకండి, వ్యాసుడు చెప్పినటువంటి లెక్కది. వారంతా వచ్చేసారు. వారంతా వస్తే ఎంతమంది ఉంటారు? 5 లక్షల మంది సామాన్యమా? వీరందరినీ నుంచోబెట్టి ఒకసారి మీరు దృశ్యం చూస్తే కంటితో ఒక భావన కనుక వెళితే రాసలీల అర్థమవుతుంది. అందులో ఉండేటువంటి 5 లక్షల మందితో ప్రతి ఒక్కరితో ఒక కృష్ణ పరమాత్మ రమిస్తూ ఉంటే ఈ ఆత్మ పరమాత్మని ఎప్పుడైతే ఒక సంపర్కంలో ఉంటుందో దేహం మీద ఏ ధ్యాస ఉండదు. వస్త్రం జారిందా, ఇంకోటి ఏదో జారిపోయిందా, నా చేతిలో ఉండే పూలు పడిపోయాయా, ఇవే ఉంటాయి కనుక శారీరకమైనటువంటి దృష్టి ఉన్నప్పుడు మాత్రమే సాగుతాయి. ఇలాంటి ఒక చిన్మయ స్థితి లేక ఉన్మాద స్థితిలో అద్భుతమైన రాసం సాగుతోంది. త్రిభంగిగా తానున్నాడు. త్రిభువనాలని కూడా మోహపరుస్తున్నాడు. ఇంద్రనీలమణిలా ఉంటే చుట్టూ పద్మాలకి మధ్యలో ఇంద్రనీలమణి పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా రాసం సాగుతోంది. పార్థివ చార విశేషాలతో, గగనచార విశేషాలతో, మయూరాత్మకంగా 9 కరణాలని, 6 శిరోభావాలని, 5 అంగ విక్షేపాలని, అడుగులు, నడుములు, చేతులు, కన్నులు, వాక్కు, ఇవన్నీ కూడా రాసంలో ఏ విధంగా ఆ రాసంలో అవి కలిశాయో చెబుతారు, సమన్వయం అయ్యాయో చెప్తారు. ఇంత అద్భుతంగా నడుములు వీగియాడ చిరుడంబులు వటిలంగ హారములు సుడిబడ మేఖలుల్ వదల చూర్కి మెరుంగులు పర్వ ఘర్మముల్ నడుమ కురుల్ చలింప శృతిభూషణముల్ వెరయన్ సకృష్ణలై పడతుకలాడుచుందురు చెలగిపాడిరి మేఘతటిల్లతా ప్రభన్. చాలా అద్భుతమైనటువంటి లీల. మామూలుగా నాట్యం చేస్తున్నప్పుడే మనం ఒక స్త్రీమూర్తి నాట్యం చేస్తుంటేనే ఆనందంగా మనం కనులప్పగించి చూస్తామే. ఆ నాట్యంలో ఉండే భంగిమలు కానీ, ఆ భావ స్ఫురణ చేసేటువంటి విధానము కానీ. కాళిదాస్ అంటాడు మాళవికాగ్నిమిత్ర నాటకంలో, క్రాంతం కర్తుం చాక్షుషం. నాట్యం అనగానేమి? కళ్ళతో చేసే మహాయజ్ఞం అండి. కళ్ళతో చేసే ఒక క్రతువు లాంటిది ఒక నాట్యం అంటే. నాట్యం జరుగుతున్నప్పుడు ఆ నాట్యంలో ఉండే భంగిమలు, నాట్యం చేసే తీరులో, ఆ హావభావాల్లో ఆనందించాలి తప్ప నాట్యం చేసేది ఎవరు? ఆ అమ్మాయి పెద్దదా చిన్నదా ఇలా గనక తెస్తే నాట్యం యొక్క భావం అర్థమవుతుంది కనుక. ఎలాగైతే నాట్యము జరుగుతున్నప్పుడు దాన్ని ఒక మహాక్రతువుగా భావించాలి అని కాళిదాసు చెప్తారే, అలాంటి ఒక మహాక్రతువు జరుగుతోంది ఇక్కడ. అద్భుతమైనటువంటి ఆ నాట్య భంగిమలతో జరుగుతుంటే పైన ఉండే దేవతలంతా కనులప్పగించి వీళ్ళ భాగ్యమేమి, వీళ్ళ అదృష్టమేమి,
మీరు ఏం పుణ్యం చేసుకుంటే ఇంతగా పరమాత్మతో తదేకమై కౌగిలించుకుని దగ్గరకు చేర్చుకుని ఇలాంటి ఇన్నిన్ని అవస్థలు పొందుతున్నారే, ఇన్నిన్ని భాగ్యాలు పొందుతున్నారని దేవతలు సైతం అద్భుతంగా కీర్తించిన ఒక మహారాసం నడుస్తోంది. ఆ మహారాసం అంతా ఆత్మ పరమాత్మల సంయోగం తప్ప వేరు కాదు అన్నారు. గోపికలంతా ఇక్కడికి వచ్చేస్తే మరి వాడి ఇళ్లల్లో గోపికలు లేరా అంటే, ఇళ్లల్లో మళ్ళీ భర్తల పక్కన గోపికలు ఉన్నారు, తల్లుల పక్కన ఆ గోపికలే ఉన్నారు. వారు నిత్య వ్యవహారములకు ఏమాత్రం ఆటంకం లేని రీతిలో వారి ఆత్మలు మాత్రమే భగవంతుడితో ఆనందించాయి. ఇది భావపరంగా మనం పొందవలసినటువంటి యోగ్యత తప్ప వేరు కాదని నారదాదులంతా భక్తి సూత్రాల్లో చెప్తారు. గోపికలకు మించిన భక్తి ఈ లోకంలో లేదు. దానికి మధుర భక్తి అని పేరు. ఆ గోపిక భక్తిని అనుసరిస్తారు అందరూ కూడా. నారద మహాముని కూడా నా భక్తి ఏమి భక్తి, గోపికల భక్తి కదా భక్తి అంట. భక్తి అంటే తాదాత్మ్యాన్ని చెందడం, తన్మయం కావడం, తన కోసమే నేనున్నా అనుకోవడం. ఈ శేషశేషం ఒకటి. ఇలా భర్త జ్ఞేయ సంబంధం ఐదవది. ఏమిటా జ్ఞేయ సంబంధం అంటే, మనం తెలుసుకోవడానికి పుట్టాం, జ్ఞానం వచ్చింది కదా. ఏ ఇతర జంతువులకి లేని ఒక వ్యావహారికమైనటువంటి వాక్ప్రసంగం కానీ, తద్వారా ఏదో తెలుసుకోవాలి అనుకుంటే దానికి అనుగుణంగా మనం ప్రవర్తించే ఉద్యమ స్ఫూర్తి కానీ దేనివల్ల ఏర్పడింది? ఈ మానవ దేహం వల్ల ఏర్పడింది. ఈ మానవ దేహం వల్ల తెలుసుకునేది ఎంత ఉన్నది లోకంలో, ఎన్ని తెలియాలి, ఏది మనకు తెలియదు కదా. ఇక్కడ చిన్నపాటి ఇనప గొట్టంలో నేను మాట్లాడుతూ ఉంటే అక్కడ దాకా ఎలా వినిపిస్తమవుతోంది. ఆ పాయసాన్ని తిన్న నేను భోక్తనవుతున్నా లోకంలో మనకు అనిపించి. కానీ సకల చరాచర జగత్తు కూడా సర్వమాదత్త భోజనం వేదం చెబుతోంది. అంతా ఆయనకి భోజనమే, భోగ్యమే. కాబట్టి తినబడేవాడు ఆయన, ఆనందించేవాడు ఆయన, ఆనందానికి హేతుభూతములైన వారం మాత్రమే మనం. అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. అంటే మనం ఏదైనా ఒక పాయసం తింటాం అనుకోండి, బా పాయసం ఎంత బాగుంది నేను అనుకుంటాను తప్ప పాయసం అబ్బా ఎంత బాగా తింటున్నాడు అనుకుంటుందా? అనుకునే అవకాశం ఉండదు. పాయసం మనం తింటూ ఉంటే కలిగే ఆనందం మనల్ని తింటున్న పాయసానికి ఎందుకు ఉంటుంది? ఉండదు. అలాగే ఆనందం అనేది మనం పొందాలి అనుకుంటున్నాం కదా. ఆ దశలో ఆనందం పొందేవాళ్ళం మనం కాదు. ఆయన ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందమే మన ఆనందంగా పర్యవసిస్తుంది. ఇది భోక్తృ భోగ్య సంబంధము అని అంటారు. ఇన్ని సంబంధాలు ఉన్నాయి. ఒక సంబంధంతోనే ఈ లోకంలో ఇన్నిన్ని బాదరబందీలు పెట్టుకుంటే 9 రకాల బంధం ఉన్న భగవంతుడితో ఎంత బాదరబందీగా ఉండాలి, ఎన్ని సంబంధాలతో ఉండాలి, ఎంత ప్రేమ ప్రకటించాలి, ఎంత ప్రేమించాలి, ఎంత ఆరాధించాలి. ఇది తెలియడమే భాగవతం యొక్క పూర్తి తాత్పర్యం. కాబట్టే కృష్ణ పరమాత్మకి రాసలీలలో వారంతా ఒక భోగ్య వస్తువులు. కృష్ణ పరమాత్మ యొక్కడే భోక్తాచాద్యమనూదిత. ఇలాంటి గొప్ప సంబంధంతో ఆ రాసం జరిగితే ఆ రాసాన్ని బ్రహ్మాది దేవతలంతా నమస్కరించి వారు ఆనందించిన గొప్ప మహారాసం జరిగింది. అది 16,000 మంది గోపికలతో కృష్ణుడు తిరిగాడనో, 5 లక్షల గోపికలతో కృష్ణుడు జారచోరత్వాన్ని వహించాడనో మాటలు సరదాగా చెప్పుకోవడానికి, లీలలు చెప్పుకుని ఆనందించడానికి తప్ప ఇవి ఆ రకమైన పదములతో ప్రయోగించతగినవి కావు. కృష్ణ పరమాత్మ కీర్తిస్తూ ఏమంటాం? గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే. గోపాల బాల చోర జార బాలకృష్ణమాశ్రయే. బాలకృష్ణుడికి 5 ఏళ్ల పిల్లవాడికి జారత్వం ఎలా అంటగడతామండి? 5 ఏళ్ల పిల్లవాడికి చోరత్వం ఎలా అంటగడతాం మనం? అసాధ్యమైనటువంటి పని. ఇవి సరదాగా మనం చెప్పుకోవడానికి. చోరత్వం ఉన్నది మనస్సులను సైతం దొంగిలించిన వాడు కావడం చేత. జారత్వం ఉన్నది మనలోనే ఉండి మనతోనే తాను సహజీవనం చేస్తున్నాడు కావడం చేత. జారత్వము భగవంతునికి ఉన్నది, చోరత్వము భగవంతునికి ఉన్నది. ఇది లోకంలో వ్యవహృతములయ్యేటువంటి జారచోరత్వములు కావు. ఇది మహారాసం యొక్క తాత్పర్యం. ఇది తెలిస్తే కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది. కానీ ఎప్పుడూ అందరూ తొట్టుపాటు పడేది ఏమిటండి అనుకునేది ఈ రాసలీల దగ్గర. కాబట్టి పరీక్షణ్ మహారాజుకి మరింత నిశ్చితంగా చెబుతాడు సుఖబ్రహ్మ. ఇదయ్యా గోపజనములందు గోపికలందును అంతేనా సకల జంతువులందు సంచరించే
ఆ మహాత్మునకు పరాంగనలెవ్వరు సర్వమయుడు లీల సలిపెనంతే. సర్వమయుడైనటువంటి పరమాత్మ లీల చేశాడు తప్ప అది వేరు కాదు అన్నది. వేణుగీత, భ్రమరగీత, భిక్షుగీత, రుద్రగీత. రుద్రగీత మనం చెప్పుకున్నాం. రుద్రుడే సాక్షాత్ ఉపదేశించిన అద్భుతమైన గీత. ఇన్ని గీతలు, చాలా అద్భుతమైన గీతలు. ఒకనాడు మహారాసం జరుగుతోంది. గోపికలు ఉన్మాద స్థితిని పొందారు. అంటే అర్థం ఏంటంటే ఇంకా బట్టలు చింపుకుని జుట్టు లాగేసుకుని కృష్ణ పరమాత్మ ఎవరికి వారే అనుభవించాలి అనేటువంటి స్థితి ఏర్పడిన ఉన్మాద స్థితి తెలిసి వీళ్ళకి ఇంత ఉన్మాద స్థితిలో ఉంచకూడదని ఒక్కసారిగా మాయమైపోయాడు. మాయమైపోతే కృష్ణుడు కనిపించట్లేదు, మాయమైపోయాడు. అంత వెతుక్కోవడం ప్రారంభించారు. ఆ వెతుక్కున్న గోపికలంతా కూడా ఒక ఆవిడ కృష్ణుడుగా నిలబడి ఉంటే, ఈయనే కృష్ణుడు ఒక ఆవిడ ఆ స్త్రీతో కలుస్తూ ఉంటే, ఇలాగా ఒక రకమైనటువంటి ఒక అనుకరణ పద్ధతిలో ఒక ఆవిడ పాలిస్తున్నట్లు పోతనగా, ఒక ఆవిడ పాడు తాగుతున్నట్టు బాలకృష్ణుడుగా, ఒక ఆవిడ శకటాసురుడుగా, ఒక ఆవిడ శకటాసురుడిని చంపే కృష్ణుడుగా, ఇలా అందరూ కూడా కృష్ణలీలలు అనుభవిస్తూ ఒక తాదాత్మ్య స్థితిని పొందితే ఆ తగ్గించడం కోసం తాను అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు. అంతర్ధానం అయితే వాళ్ళు అద్భుతంగా ఆ కృష్ణ పరమాత్మను వెతుకుతూ ఉంటారు. మనకి పోతన గారి పద్యములలో చాలా ఉన్నాయి. నల్లనివాడు పద్మనయనం ములవాడు కృపారసముపై నిల్లనివాడు. అలాంటి వాడు చెప్పరే ఓ మళ్ళీ ఎలారా అంటూ పొదలన్నీ వెతుకుతుందే. వాళ్ళందరికీ మళ్ళీ వ్యవహార జ్ఞానం కలగగానే తాసామావిరభూచౌరి స్వయమానముఖాంబుజ పీతాంబరధరస్రగ్వి సాక్షాన్మన్మథ మన్మథ. ప్రతిరోజు మనం ఇందాక కూడా చదివాం, మంగళాశాసనం చేస్తూ దేవుడికి ఈ శ్లోకాన్ని కూడా చదువుతాం. అంటే అర్థం భక్తి యొక్క పారమ్యాన్ని కలిగించేవాడు ఆయనే. మళ్ళీ ఆ పారమ్య స్థితి నుండి మళ్ళీ ఈ లోకంలో ఉండే మాయ వైపు తిప్పించేవాడు ఆయనే. కాబట్టి ఈ ఆడేవాడిని పట్టుకుంటే మనం రంగుల నాటంలో ఉన్నాం అనుకోండి, రంగుల నాటంలో గిరగిరా తిప్పుతున్నాడు. మనం పైకి వెళ్ళాం, భయం కలిగింది, దింపరా అని ఎవరిని అడగాలి. ఆ పక్క వాడును పైనున్నవాడును పిలిస్తే ఎలాగా? ఎవడు తిప్పుతున్నాడో వాడినే కదా అడగాలి. అందుకనే యంత్రారూఢాని మాయయ. అప్పుడు రంగుల నాటం ఉందో లేదో తెలియదు, కానీ కృష్ణ పరమాత్మ అయితే భగవద్గీతలో చెప్పాడు, రంగుల నాటం ఎక్కినటువంటి ఒకడిని తిప్పేవాడు ఎలాగైతే తిప్పుతూ ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడే ఆపుతాడో అలా నేను ఆపేవాడినిరా అని చెప్పాడు. కానీ ఎవరిని కీర్తించాలి? ఆ మాయ ఎవరి చేతిలో ఉన్నదో ఆ మాయావి ఎవరో. మాయావి అంటే నేను చెప్పుకున్నాం, మాయావి అంటే మనలా మోసం చేసేవాడు కాదు అర్థం. తన ప్రమేయము లేకుండా ఎవరి చేతనైతే తాను అధీనమై, ఎవరి చేతనైతే మళ్ళీ తాను స్ఫూర్తిని పొందగలుగుతారో అలాంటి ఒక అద్భుతమైన కళకి మాయా అని పేరు. భగవంతునికి ఆశ్చర్యకరమైన శక్తి, వివిధములు అనంతములు అత్యాశ్చర్యములు అయినటువంటి గుణము యొక్క సముదాయమే మాయ అంటే. ఆ మాయాస్వరూపమే. సరే, అమ్మవారు లక్ష్మీదేవ పార్వతీదేవ పక్కన పెడితే ఆయనకు అధీనమై ఉండే గొప్ప శక్తి మాయాశక్తి, దానితో ఉంటాయి. కాబట్టి మమ మాయా దురత్యయ, నా మాయని దాటడం అనేది ఏమాత్రం అసాధ్యమైన పని, ఎవ్వరూ చేయలేరయ్యా. నీ మాయ నెరుగలేక త్యాగరాజ స్వామి కీర్తించరు. బ్రహ్మరుద్ర మహేంద్రాదులే నీ మాయలు తగిలిపోయారు కదా పరమాత్మ అని అంటారే. మమ మాయా దురత్యయ, మరి ఎలాగా? మామేవ ఏ ప్రపద్యంతే, నన్నే ఎవరైతే ప్రపదనం చేస్తారో. ప్రపదనము అనే పదమునకు అర్థం పత్తి అంటే పొందుట, ప్రపత్తి బాగా పొందుట. ఎలా పొందుట? ఇతడు తప్ప నాకు గతి లేదని పొందుట, ఇతడు తప్ప నాకు స్థితి లేదని పొందుట, ఇతడు తప్ప నాకు అన్యము లేదని పొందగలగడం. ఆకారత్రయ సంపన్నము అని అంటారు దాన్ని. ఆకారత్రయ సంపన్నం అరవింద నివాసిని. లక్ష్మీ అమ్మవారిని కీర్తిస్తూ ఆవిడికి ఆకారత్రయం ఉన్నదండి. అంటే ఆకారత్రయం ఏంటి? అతనికే చెంది ఉండి, అతనికే భోగ్యమై ఉండి, అతడే రక్షకుడుగా కలిగి ఉండుట. ఈ మూడు గుణములు ఆకారత్రయం అంటారు. జీవునికి ఈ మూడు లక్షణములు ఉండి తీరవలసినదే అని వేదాంతములన్నీ ఘోషిస్తాయి. కాబట్టి అలాంటి ఆకారత్రయ సంపన్నత కలిగినటువంటి ఆ మాయ, మమ మాయా మామేవ ఏ ప్రపద్యంతే, ఈ మూడు ఆకారత్రయ సంపన్నత కలిగి కనుక నీ పాదములు తప్ప నాకు వేరు గతి లేదు అనుకోగలిగితే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఇది కదా మనం కోరుకుంటాం.
కాబట్టి ఇదే అసలు తత్వం అన్నమాట. అందుకని పెద్ద యజ్ఞం చేశాకైనా పెద్ద వ్రతమయ్యాకైనా ఈ శ్లోకం చెప్పే కారణం ఇదే ఫలము, ఇదే జ్ఞానము అని మనకు ఎప్పటికప్పుడు తెలియడం కోసం చేసే పని. భగవద్గీతని 700 శ్లోకాలతో వివరించిన పరమాత్మ చిట్ట చివరి శ్లోకాన్ని చెప్పి ఇక ముగించాడు. కర్మయోగాన్ని చెప్పాడు, సాంఖ్యయోగాన్ని చెప్పాడు, భక్తి యోగాన్ని చెప్పాడు, విశ్వరూప సందర్శనాన్ని చెప్పాడు, రాజవిద్య రాజగుహ్యం చెప్పాడు, విభూతి యోగాన్ని చెప్పాడు, శ్రద్ధాత్రయ విభాగం చెప్పాడు. ఎన్నిన్ని చెప్పాడు. అన్ని యోగాలు చెప్పిన తర్వాత నీకు నచ్చిన దాంట్లో ఏదో ఒక యోగాన్ని పాటించు అని కదా ముగింపు ఇవ్వాలి. అలా ఇవ్వాల. చిట్ట చివరి శ్లోకం భగవద్గీత 18వ అధ్యాయంలో చిట్ట చివరి బోధనాత్మకమైన శ్లోకం, అన్ని ధర్మములను విడిచిపెట్టేయి, అన్ని యోగములను విడిచిపెట్టేయి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇది చరమ శ్లోకం అంటారు, చరమ మంత్రం అంటారు. భగవద్గీతలో పరమాత్మ యొక్క హృదయం అంతా ఈ శ్లోకంలో ఇమిడి ఉన్నది. దీనికి ప్రపదనం అని పేరు. ఆ శ్లోకానుగుణమైనటువంటి రీతిలో మనని మనం అభ్యాసపరుచుకోవడం, మనని మనం తరింప చేసుకోవడమే ప్రపదనం అంటే. అలాగ మామేవ ఏ ప్రపద్యంతే, అలాంటి వాళ్ళు ఈ మాయాం ఏతాం తరంతి తే, వారు మాత్రమే ఈ మాయను దాటగలుగుతారు. మాయా అనేది ఒక వల. ఆ వలలో పడకుండా చేప వల వేసిన వాడి పాదాల దగ్గరే ఉంటే క్షేమంగా ఉన్నట్లుగా ఆయన పాదములను మీరు ఆశ్రయించండి అని చెప్తారు. ఆ చెప్పేటువంటి అది తాసామ అలాంటి ఒక స్థితిలో మళ్ళీ పరమాత్మ ప్రత్యక్షం కాగానే వారంతా స్వస్థులయ్యారు. ఎవరిళ్ళకి వారు వెళ్ళారు. వెళితే ఎవరింట్లో వీళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళెవరో తెలియదు. ఆత్మస్వరూపాలే వచ్చారు, పరమాత్మతో సుఖించారు, పరమాత్మతో పరమానందాన్ని పొందారు. మహారాసం పూర్తయింది. తర్వాత రకరకాల ఘట్టాలు. సుదర్శన శాప విమోచనం. ఒకనాడు పెద్ద సర్పం నందుండి పట్టుకుంటే ఎవరు ఏం చేసినా సర్పానికి ఏం కాకపోతే కృష్ణ పరమాత్మ వచ్చి కాలుతో కొడితే సర్పానికి శాప విమోచనమైంది. విద్యాధరుడు ఒక ఆయన, సుదర్శనుడు అనే విద్యాధరుడు శాపవశాత్తుగా, అంగిరో మహర్షి శాపవశాత్తుగా పామైపోతే పరిష్కారం అడిగితే కృష్ణ పరమాత్మ శ్రీపాద స్పర్శ నీకు కలిగినప్పుడు మళ్ళీ నీకు శాప విమోచనం అవుతుంది అంటే అలా సుదర్శన శాప విమోచనాన్ని చేశారు. శంఖచూడు ఒక రాక్షసుడు, వాడిని సంహరించారు. ఒక యక్షుడు, కుబేర భృత్యుడు అంటే కుబేరుని యొక్క సేవకులలో ఒకడైనటువంటి భృత్యుడు. ఆ భృత్యుడు కాస్త ఒకనాడు బలరామకృష్ణులంతా కూడా యక్షుడుకు ఉండే బుద్ధి మాయావృతమై ఉంటుంది ఎప్పుడు కూడా. యక్షరాక్షసులంతా అన్నదమ్ములు లాంటి వారే. వాళ్ళలో జ్ఞానం కలిగి పరమశివుడితో ఒక స్నేహం మైత్రి కలిగినటువంటి కుబేరాదులంతా జ్ఞానులయ్యారు. త్రయంబక సఖుడు కదా కుబేరుడు అంటే ఎవరు? పరమశివుడికి చాలా గొప్ప మిత్రుడు. ఆ మిత్రుడు కావడం చేత ఈ యక్షజాతిలో కొంత యక్షజాతి జ్ఞానవంతమైంది తప్ప యక్షులలో ఉండే రకములలో మళ్ళీ వాడు రాక్షస గుణాలే కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకడైనటువంటి శంఖచూడు అనేటువంటి వాడు కృష్ణుడు వేణుగానం చేస్తూ తన్మయంగా తానుంటే, గోపికలంగా చుట్టూ కూర్చుని తన్మయంలో తాముంటే, ఈ శంఖచూడు గోపికల యొక్క తీరు చూసి, శృంగార భావ విచేష్టితంగా ఉండేటువంటి వారి యొక్క తీరు చూసి వాళ్ళందరినీ అపహరించి వెళ్ళిపోతుంటే వాడు కృష్ణ కృష్ణ అంటే బలరాముడు వెళ్ళాడు. వాడిని చంపపోతే శంఖచూడు బలరాముడి కొడి కింద పడిపోతే బలరాముడి గోపికలందరినీ ఎప్పచెప్పి కృష్ణ పరమాత్మ వెళ్ళి వెనక్కి వెళ్ళి అతన్ని సంహరించి అతనిలో అజ్ఞాన వర్ధకమై ఉండే తన ఒక శంఖని ఒక మణిని తీసి మళ్ళీ బలరాముడికి బహుమతిగా ఇస్తాడు. ఇదొక కథ. ఈ కథలో ఏం తెలుసుకున్నాము అంటే ఆయన చేసిన లీల మాత్రం తెలుసుకుంటాం. అలా కేశివధ అంటే ఒక అశ్వరూపంలో ఒక రాక్షసుడు రావడం, వాడిని సంహరిస్తారు పరమాత్మ. వ్యోమాసురుడు అని ఒక ఆయన. వ్యోమాసురుడు అంటే మయుని యొక్క కుమారులలో ఒకడు. వాడు కూడా గోపబాలకులను ఎత్తుకువెళ్ళిపోతుంటే వాడిని సంహరించి వాడికి శాప విమోచనాన్ని కలిగిస్తారు. భగవంతు కృష్ణ పరమాత్మ యొక్క జీవితం అంతా గొప్ప వ్యవసాయంలా సాగుతుంది. వ్యవసాయం అంటే కలుపు మొక్కలు పీకేయడం, పెరగవలసిన మొక్కలకి నీరు పోయడం, పెంచేటట్టు చూడడం, అవి పెంచితే తాను ఆనందించడం. ఇది మాత్రమే కదా వ్యవసాయం, రైతు చేసే పని. అలా గొప్ప వ్యవసాయాన్ని ఆచరిస్తున్నట్టుగా ఉంటాడు పరమాత్మ. ఆ తరువాత ఇలా జరుగుతోంది. ఎంతమందిని పంపించినా కృష్ణుడు చంపేస్తున్నాడు. ఇంకా వల్ల కాదనిపించింది. అలా కాదు,
నేనే నా సమక్షంలో బలమైనటువంటి వ్యక్తులను పెట్టి సంహరించాలి తప్ప కృష్ణుని సంహరించడం అనేది అసాధ్యంగా ఉందని కంసుడు ఏం చెయ్యాలి అంటే అంతా రాక్షసులంతా రాక్షసాలోచన చేశారు. ఒక పెద్ద యాగం తలపెడదాం. కృష్ణుడికి యజ్ఞాలంటే ఇష్టం కదా, ఋత్విక్కులు కలిస్తే ఇష్టం, వేదమంత్రాలు చదువుతుంటే ఇష్టం, గోవులుంటే ఇష్టం, ఇలాంటివన్నీ ఇష్టం, ఆటలుంటే ఇష్టం, ఆడపిల్లలంటే ఇష్టం, ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళంతా అనుకుని ఈ రకంగా పెద్ద ప్లాన్ చేద్దాం, ధనుర్యాగాన్ని సంకల్పిద్దాం, అక్కడికి కృష్ణుడు రప్పిద్దాం. కంసుడు పిలుస్తున్నాడంటే కృష్ణుడు వెళతాడా? అవకాశమే లేదు. వాడు దుర్మార్గుడు, తండ్రినే జైల్లో పెట్టినటువంటి వాడు. మనకి చరిత్ర ఎంతమంది చూసాం, తండ్రిని కొట్టి జైల్లో పెట్టిన ఔరంగజేబు లాంటి వాళ్ళలో ఉన్నట్టే కంసుడు కూడా తండ్రిని కొట్టి చెరసాల్లో పెట్టినవాడు కంసుడు. అలాంటి వాడు పిలిస్తే ఎవరు పెడతారు? కాబట్టి కృష్ణుడు నేను పిలిస్తే రాడు, ఎవరు పిలిస్తే వెడతాడు. కృష్ణ భక్తి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, వృద్ధులైన వారు వాళ్ళు వెళ్ళి గనక కృష్ణ నువ్వు రావలసిందే అంటే వస్తాడు అని. అక్కడ ఉండే అక్రూరుడు అనే ఒక మహానుభావుడు, అతని దగ్గర ఉండే మంత్రుల్లో ఒకడు. ఎంత మంచి మంత్రి అయినా రాజు గనక దుర్మార్గుడైతే మంచి మంత్రి మాట వింటాడా? చెడ్డ మంత్రి, చెడ్డ కంత్రి గారి మాట వింటాడు తప్ప మంత్రి మాట వినడే. అలాగా రాజునికి ధర్మబోధ చేసే వ్యక్తులలో ఉండే అక్రూరుడు ఒక ఆయన. అక్రూరుడు అనే పేరే ఏమాత్రం క్రూరత్వం లేనివాడు అర్థం. క్రూరత్వం అనగా అర్థం చెయ్యకూడని పని యందు చెయ్యాలనే బుద్ధి కలిగి ఉండుట, అది క్రూరత్వం అంటే. కాబట్టి క్రూరుడు అక్రూరుడు ఈయన. ఆయన పిలిచారు, నేను ధనుర్యాగం చేస్తున్నా, నీకు ముందే చెప్తున్నాను, నేను ధనుర్యాగం చేస్తున్నా. ధనుర్యాగం చేస్తున్నప్పుడు కృష్ణుడిని పిలిపిస్తా, కృష్ణుణ్ణి ఒక ఏనుగుతో ముందు చంపే ప్రయత్నం చేస్తా. తప్పించుకున్నాడా? మల్లయోధులతో చంపే ప్రయత్నం చేస్తా. తప్పించుకున్నాడా? చాలా మందిని పెట్టా, అందరూ కూడా కృష్ణుడి మీద పడి చంపడానికి సిద్ధమవుతారు. అలాంటి యాగం చేస్తున్నా, కృష్ణుడిని చంపడం కోసమే చేస్తున్నా. అక్రూరా నువ్వు వెళ్ళి కృష్ణుడిని తీసుకురావాలి. అప్పుడేమన్నా అక్రూరుడు, నా వల్ల కాదు, నేను వెళ్ళను, ఆయన గొప్పవాడు అని చెప్పాలి. చెబుతాడా? చెబితే అక్రూరుడి మీద కంసుని యొక్క దండయాత్ర వేరే ఉంటుంది. కానీ అక్రూరుడు మహానుభావుడు ఏం చేశాడంటే, ఇప్పటిదాకా ఎప్పుడు రేపల్లకి వెళ్ళాలన్నా, ఎప్పుడు నందవ్రజానికి వెళ్ళాలన్నా నువ్వు కదలడానికి వీల్లేదు, కృష్ణుడిని కలవడానికి వీల్లేదు అని ఒక ఆంక్షలు పెట్టి కృష్ణ పరమాత్మ దర్శనం కాకుండా చేసిన దుర్మార్గుడు వీడే. ఇప్పుడు వీడే పంపిస్తూ ఉంటే అంతా ఆనందం. సరే, కృష్ణుడు వచ్చా కంసుడు చంపేస్తాడా, కంసుడినే కృష్ణుడు చంపుతాడా తెలియని వాడా అక్రూరుడు. కాబట్టి హాయ్, ఎంత గొప్ప బహుమతి ఇచ్చావయ్యా, కృష్ణుడిని ఇప్పుడే పిలుస్తా, నేను పిలిస్తే కృష్ణుడు వస్తాడు అన్నట్టుగా అక్రూరుడు బయలుదేరి అతనికి పాపం సందేహం అయితే ఉండిపోయి, కంసుడు యజ్ఞం చేస్తున్నాడు రా అని నీకు ఆహ్వానం పంపించారు అని అంటే ఏమంటాడో తెలియదు, రానంటాడేమో తెలీదు, నువ్వు దుర్మార్గుడు అంటావో తెలీదు, నువ్వు దుర్మార్గులతో కలిసి చెడిపోయావా, నీ మొహం నాకు చూపించకు అంటాడేమో తెలీదు. కానీ ఇన్ని రకాల భావములతో తను రథమెక్కాడు. రథమెక్కిన తర్వాత ఓ సంకల్పం చేశాడు, కృష్ణ పరమాత్మని చూడడం తప్ప, నా యొక్క విన్నపాన్ని, రాజు చేసిన విన్నపాన్ని విన్నపించడం తప్ప, కృష్ణ పరమాత్మ ఏది సంకల్పిస్తే, ఏది ఆయన ఆలోచిస్తే, ఏది నిర్ణయించుకుంటే అదే కదా నాకు శిరోధార్యం అనుకుని అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశా. ఆయన యొక్క మాట రథంలో ప్రయాణిస్తూ చెప్పిన మాట ఏమి అంటే, ఇప్పటికీ నా జన్మ సఫలమైంది, ఇప్పటిదాకా నేను చీకట్లో ఉన్నా, ఇప్పుడే నాకు సూర్యోదయం కాబోతుంది, ఇప్పుడే సుప్రభాతాచ మే నిశా. ఇప్పటిదాకా నా జీవితం అంతా చీకటే, ఇప్పటి నుండి నేను వెలుతురులోకి వెళుతున్నాను, సూర్యోదయాన్ని చూడబోతున్నాను ఆనందంగా తాను వచ్చాడు. వస్తే సరే, ఎంత చెప్తే అవుతుంది. అక్రూరుడి యొక్క గొప్పతనం కానీ, అక్రూరుని యొక్క మనోభావాలు కానీ, ఎట్టి తపంబు చేయబడెను, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను, ఎంత అదృష్టవంతుడిని. కృష్ణుణ్ణి అడిగి ఒప్పించి నా రథంలో కూర్చోబెట్టుకుని వెనకాల కృష్ణ పరమాత్మ నన్ను తాకుతూ ఉంటే రథం ఆపు అని తాకాలి కదా, కాళ్ళతోనా కొట్టాలి, చేత్తోనా కొట్టాలి. అంటే కృష్ణ పరమాత్మ స్పర్శ కలిగి అతని యొక్క ఆ నిట్టూర్పుల గాలి నేను హాయిగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా కృష్ణుడి యొక్క ముఖాన్ని చూస్తూ ఎంత ఆనందం, ఎంత తపస్సు, ఎంత గొప్ప భాగ్యము అంటూ అక్రూరుడు బయలుదేరి వెళ్ళాడు. వెళితే కృష్ణమూర్తి ఏమనుకుంటాడో తెలీదు. ఏ క్రియం పలుకునో నా భాగ్యం ఎట్లున్నదో, ఎలా ఉంటాడో, ఎలా పలకరిస్తాడో అనుకుంటూ వెళ్ళి అక్రూరుడు వచ్చాడు రథంలో అనంగానే. అక్రూరుడు అనేటువంటి మహానుభావుడి యొక్క కథని నందుడు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాడు కదా, కంసుడి దగ్గర ఉంటాడు నాన్న,
కంసుడు దుర్మార్గుడు, వాడి ఉద్యోగులంతా దుర్మార్గులు, కానీ అక్రూరుడు మహానుభావుడురా, చాలా గొప్ప వ్యక్తి, గొప్ప హరిభక్తుడు అని చెప్తుంటే ఎప్పుడెప్పుడు అక్రూరుని చూడాలా అని తనకి ఉంటుంది కదా. దిగంగానే గబగబా వెళ్ళాడు, వెళ్ళి స్వాగతించాడు. శుభమే నీకు, బాగున్నారా అండి, ప్రమోదమే సఖులకు, నిన్నిష్టపడే మీరంటే ఇష్టపడి మీతో ఉండేవారంతా బాగున్నారా, చుట్టాలకు క్షేమం, మా చుట్టాలంతా బాగున్నారా. చుట్టాలంటే అర్థం బంధువులు, బంధువులంటే అర్థం ఇక్కడ చుట్టాలనే ప్రయోగం, నన్ను చుట్టి ముట్టి నాకేదో అపకారం చెయ్యాలనుకునే ఆ చుట్టాలంతా బాగున్నారా. చుట్టాలకు క్షేమమే అభయంబే ప్రజకెల్ల, ఆ మధురానగరంలో నా రాజ్యం అది, వాడు పరిపాలిస్తున్నాడు కదా. మా నాన్నగారి రాజ్యం, మా తాతగారి రాజ్యం, మా మాతా అందరి రాజ్యం కదా. ఆ రాజ్యం వీడు దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడే, నా ప్రజలంతా బాగున్నారా అక్కడ, వాళ్ళందరికీ క్షేమమేనా. గోత్రజులకు ఆత్మ ఆనందమే, గోత్రజులు అంటే ఇంకా వసుదేవ వాళ్ళ అన్నదమ్ములంతా ఉన్నారు. కృష్ణ పరమాత్మ వస్తే కంసుడి పీడ విరిగితే ఎంత ఆనందంగా ఉండొచ్చు, వారందరికీ ఆత్మానందమేనా. మామ ముక్త భయుండే, మా మామ ఉన్నాడు కదా, వాడికి భయం తీరిపోయిందా అన్నాడు. అంటే అర్థం కృష్ణుడు పుట్టక బుద్ధి నుంచి భయంతోనే ఉన్నాడు వాడు కదా. వాడి జీవితమే భయంగా సాగుతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మూలగా గాలిగా వస్తాడా, ధూళిగా వస్తాడా, పిశాచిగా వస్తాడా, కృష్ణుడై వస్తాడా, ఇంకో రూపంతో వస్తాడా ఏం తెలీదు. కానీ ఎప్పటికప్పుడు ఏ పని చేస్తున్నా అన్ని ఎవరైనా చూసారా, పెద్దవాళ్ళైనా మంచిని తాగాలంటే ముందు ఒకటి తాగుతాడు, వాడు తాగి బాగుంది తాగమంటే తాగుతారే, అలా అయిపోయింది బతుకు. ఏది తినాలన్నా ఇంకోటి తినాలి, తిని ఇందులో విషయం లేదు నువ్వు తిను అంటే తింటాడు. ఇక్కడ వెళ్ళాలంటే ముందు ఎవరన్నా వెళ్ళాలి, అక్కడ నుంచోవాలి, అక్కడ గుంట ఏం లేదు, హాయిగా ఉంటే నువ్వు సుఖంగా అన్నీ ప్రతిదీ పరీక్షితమైతే తప్ప ఏ ఒక్క పని చేయలేనంత భయపడుతున్నాడు 12 ఏళ్లుగా. 12 ఏళ్ల కంటే ముందు నుంచి కూడా కదా, 12 ఏళ్ళకి ముందు 7 పుట్టారు కదా. సుమారు 20 ఏళ్లుగా అతనికి కృష్ణ ధ్యాస తప్ప వేరే లేదు. వైరభక్తిని కంసుండు అనే కారణం అదే, ఎప్పుడు కృష్ణుడినే తలుస్తూ ఉండాడే. అలాంటి నా మామ ముక్త భయుండే, భయం తీరిపోయిందా. ఎందుకు తీరుతుంది భయం, ఇంకా తీరే అవకాశం లేదు కదా. ఇక్కడ ముక్త భయుండే వసుదేవ దేవకులు తత్కారా గృహం బంధు మత్ ప్రభవ వ్యాజ నిబద్ధులై బతికిరే ప్రాణాని లోపేతులై. నన్ను కన్నా నా తల్లిదండ్రులు చెప్పారు, అందరికి ఆయనకే తెలుసు. దేవకీదేవి వసుదేవుడు తన కన్న తల్లిదండ్రులని నన్ను కని చెరసాలలో నానాబాధలు పడి ఆ ఊపిరే ప్రాణంగా, ప్రాణమే ఆహారంగా అలా నా కోసం ఎదురు చూస్తున్నారే, వాళ్ళిద్దరూ బాగున్నారా అని అడిగారు. అక్కడి నుంచి సరే వచ్చారు. రథం వచ్చింది అనగానే పల్లెటూరులో ఉన్నవాడికి కారు చూడలేదనుకోండి, ఒక కారు వచ్చింది అనుకోండి ఊళ్ళోకి, పిల్లలంతా చేరిపోతారు, అబ్బబ్బ భలే ఉంది కారు, భలే ఉంది కారు అనుకుంటారే. ఒక గొప్ప రథం వచ్చింది. రథం వచ్చేటప్పటికీ అందరికీ ఏదో, అప్పటికే అందరికీ దావాననంలా వ్యాపించిన వార్త, కృష్ణ పరమాత్మ యశోదానందుల కుమారుడు కాడు, దేవకీ వసుదేవుల కుమారుడట, ఎంతవరకు నిజమో తెలీదు అనే వార్త అలాగా వ్యాపిస్తున్న సమయంలో ఒక రథం వచ్చింది అనుకోండి. అంటే ఆ రథం ఎందుకు వస్తుంది, కృష్ణుడిని తీసుకువెళ్ళిపోవడానికే వస్తుంది. ఎవరు కృష్ణుడిని తీసుకెళ్ళడానికి వచ్చారు అని వీళ్ళంతా వచ్చారు. వచ్చి చూస్తే ఎవరో అక్రూరుడట, అతను వచ్చాడు, కృష్ణుడిని రమ్మంటున్నాడు, కృష్ణుడిని తీసుకువెళ్తారట. కాదు, యజ్ఞానికి కృష్ణుడిని వాళ్ళ నాన్నగారిని అందరినీ తీసుకువెళ్తారట అని బయట వీళ్ళు లోపల మాట్లాడుకుంటుంటే బయట వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్రూరుడా, కాదు వాడు క్రూరుడే. ఎందువల్ల, మా అందరి ప్రాణము ఎవరు లేకపోతే క్షణకాలం కూడా జీవించలేమో అలాంటి అక్రూరుడు, అలాంటి కృష్ణ పరమాత్మని తీసుకువెళ్ళిపోయేవాడు క్రూరుడు తప్ప అక్రూరుడు ఎందుకు అవుతాడు. అక్రూరుండని పేరు పెట్టుకుని నేడు అస్మన్ మనోవల్లభుం చక్రిన్ మా కడ బాపి కొంచు నలుగన్ చర్చించి ఏతించినాడు. అక్రూరుండట, క్రూరుడు ఇతడు, క్రూరమైన వాడు తప్ప అక్రూరుడు కాడితను అనుకుంటూ వాళ్ళు తమ త్రోబంబో విచారింపడే. వెళ్ళిపోతాడా కృష్ణుడు, పిలిస్తే వెళ్ళిపోతాడా. ఎన్నాడు 12 ఏళ్ళుగా మనం పొందిన సాహచర్యము, సాంగత్యము, ఈ సహజీవన్యము ఇదంతా వదిలిపెట్టి వెళ్ళిపోతాడా అని ఎవరికి వారు కృష్ణ పరమాత్మని ఎక్కడ విరహం కలుగుతుందో అని బాధపడుతున్నారు అందరూ, పెద్దలు చిన్నలు అందరూ కూడా. హరిని ఇంకా లోపల మాట్లాడుకుంటూ ఉంటే వక్రుడు కనిపిస్తే హరినేలా కోనిపోయేడంచు, ఆ హరిని తీసుకెళ్ళిపోతావా, మా కృష్ణుని తీసుకెళ్ళిపోతావా అంటూ తరుణులు కొప్పులు చేరడం మరచే కందర్ప జ్వరభాంతులై. సరే వీళ్ళు అంగీకరించారు, కృష్ణుడు ఇప్పుడే వస్తున్నాను,
మా మామ యొక్క ముచ్చట తీరుస్తాను, అందరికీ మేలు కలిగిస్తాను అన్నాడు. రథాన్ని ఎక్కడానికి బలరాముడు కృష్ణుడు బయలుదేరారు. నందుడు కూడా వార్త, అక్రూరుడు వచ్చి నందా మీరంతా కూడాను ధనుర్యాగానికి రమ్మని పిలిచాడు అని చెప్తే, రాజుగారు పిలిస్తే వెళ్ళాలి కదా, సామంతరాజు నందరాజు అంటే. కాబట్టి అందరినీ పిలిచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పెద్ద యజ్ఞం జరుగుతుంది కాబట్టి మనం ఇవ్వకపోతే ఎట్లా, అన్ని సప్లై చేయాలి. కాబట్టి గోపాల బాలకులారా మీరంతా బళ్ళు కట్టుకుని జాగ్రత్తగా పాలు, ఎంత పాలు ఉంటే అన్ని, ఎంత నెయ్యి ఉంటే అంత యజ్ఞానికి ఇవ్వాలి, మీరంతా బయలుదేరండి అని నందుడు ఒక పక్కన వస్తుంటే అక్రూరుడు రథంలోకి బలరామకృష్ణులు ఇద్దరు ఎక్కారు. వెళుతూ ఉంటే అక్రూరుడు యొక్క మనోవీధిలో ఉండే ఆయన భావన అద్భుతంగా ఉంటుంది. ఇలా వెళుతూ ఉంటే ఒక సంధ్యా సమయం వస్తుంది. సంధ్యా సమయంలో సంధ్యావందనం ఆచరించాలి అక్రూరుడు. కృష్ణ పరమాత్మకి ఇంకా ఉపనయనం కాల, బలరాముడికి కూడా ఉపనయనం కాల. వీరిద్దరు అలా రథంలో ఉండిపోతే సంధ్యావందనం కానీ బయలుదేరితే కృష్ణ పరమాత్మ చిన్నగా నవ్వుకున్నాడు. సంధ్యావందనం అంటే ఎవరి కోసం చేస్తారు? నా కోసం కదా, నన్ను చూడడం కోసం, నా భక్తిని పొందడం కోసం సంధ్యావందనం చేస్తారు. పంపించేవాడు కర్మిస్తే అనుకున్నాడు. ఈయన వెళ్ళి స్నానం చేయడం కోసం నదిలో ముడిగాడు. నీటిలో బలరాముడు కృష్ణుడు కూర్చుని నవ్వుతున్నట్టుగా కనిపించింది. పైకి లేచాడు, నీరంతా బలరాముడు కృష్ణుడు కనిపించారు. సంధ్యావందనానికి అర్ఘ్యప్రదానం తీస్తే దోషుల్లో బలరామకృష్ణుడు కనిపించారు. అద్భుతం అనిపించింది. సంధ్యావందనం అంతా కృష్ణ సందర్శనమే సాగింది. ఒక ఆపోహిష్ట మంత్రం లేదు, ఏదో ఇంకొక మంత్రం లేదు, గాయత్రి జపం లేదు, అర్ఘ్యప్రదానం అంతా కృష్ణ పరమాత్మ యొక్క. వచ్చి చూస్తే నిజమా, ఇదేమన్నా తమాషానా, నీడలో దాక్కుని నాటకాలు ఆడుతున్నానా? చూస్తే రథంలో మురళి వాయించుకుంటూ ఆయన, బలరాముడేమో భుజం మీద చేపెట్టి ఆయన ఆనందిస్తూ కూర్చున్నారు తప్ప అక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారు, ఇక్కడికి బలరామకృష్ణుడు ఉన్నారు అనుకుని, వీరు కదా నరనారాయణులు, వీరు కదా పరమాత్మ స్వరూపాలు, వీరు కదా మనం ఉపాసించే దైవాలు, వీరు కదా ఆరాధ్యులు అనుకుంటూ గబగబా సంధ్యావందనాన్ని ముగించుకుని, కర్మ కాబట్టి కర్మను విడవకూడదు కాబట్టి కర్మత్యాగం చేయకుండా సంధ్యావందనం ఆచరించాడు. వచ్చి చూసి ఏం కృష్ణ పరమాత్మ అన్నాడు, అక్రూరా సంధ్యావందనం ఎంతసేపు పడుతుంది? మహా అయితే 10 నిమిషాలు పడుతుంది. నువ్వు సుమారు అరగంట దాకా ఉండిపోయావు ఎక్కడ? ఏం చూసావు? లోపల వింతలు ఏమన్నా చూసావా అడిగాడు. నీటిలో వింతలు ఏమైనా కనిపించాయా? నీటి పైన వింతలు ఏమైనా కనిపించాయా? నీ చేతిలో ఏమైనా వింతలు కనిపించాయా అంటే ఆవిడ మరింత నవ్వుకుని, ఇది కదా ఆత్మబోధ అనుకుంటే అక్కడి నుంచి వెళితే అక్కడ ఉండేటువంటి ఒక ప్రణాళిక ఏమి అంటే, కృష్ణ పరమాత్మ ఊళ్ళోకి చేరగానే చాలా ప్లాన్లు వేసుకున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క రథం నేరుగా కంసుని యొక్క అంతఃపురపు ద్వారం దాకా వస్తుందేమో అనుకుంటే, కృష్ణుడు ఇంకా తెలివైనవాడు, ఇంకా చక్కబెట్టవలసిన కార్యాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మధ్యలో దిగాడు. ఏంటి మేము నడిచొస్తాం పదా, నువ్వు వెళ్ళిపో, మేము వచ్చామని చెప్పు, వెనకాల వస్తాం అన్నాడు. అని మధ్యలో ఒక మాలాకారుణ్ణి, నిన్న మనకి పద్మాకర్ గారు చెప్పారు కదా, ప్రత్యేకంగా చెప్పుకోకల్లా, త్రివక్ర అనేటువంటి ఒక కుబ్జా కృష్ణాంబరధరాయ నమః. కృష్ణ అష్టోత్తరంలో ఒక అద్భుతమైన నామం వస్తుంది, కుబ్జా ఆకృష్ట అంబరాయ నమః. సరే, ఆ కుబ్జని చేశాడు. ఆ త్రివక్రగా ఉండేటువంటి కుబ్జ దగ్గర ఆ సుగంధాన్ని తీసుకుని తాను తన యొక్క ఒక సువాసన, తన యొక్క వచ్చేటువంటి నిశ్వాసంతో ఆవిడ సుగంధభరితంగా చేసి కాలుతో కాలు నొక్కి మెడ కింద చెయ్యి వేసి ఒక్కసారి లేపేటప్పటికీ గొప్ప అద్భుతమైన సుందరిగా గూనిపోయి ఆ వక్రత పోయి చాలా అందగత్తెగా మారింది. ఆమె కృష్ణ పరమాత్మకు ఇచ్చింది, ఆ సుగంధాన్ని ఇచ్చి, నువ్వు రాజు కాదయ్యా, ఈ గంధం నీకిస్తేనే సాధ్యం అనిపిస్తుంది, ఎంత అందంగా ఉన్నావు అనుకుంటూ కృష్ణ పరమాత్మని ఆవిడ ఆదరించింది. అంతకుముందు మంచి బట్టలు చక్కగా ఉతికి మడత పెట్టి ఇస్త్రీ చేసి తీసుకుపెడుతున్నాడు ఒక రజకుడు, ఎవరికి? కంసుడికి ఇవ్వడానికి. బాగున్నాయి బట్టలు ఆపి, ఏమిటి బట్టలు అంటే రాజుగారి బట్టలు, నాకు ఇవ్వాలని అడిగాడు కృష్ణుడు. నీకు ఎందుకు ఇస్తారయ్యా, ఆటలు అనుకుంటున్నావు, చిన్నపిల్లాడు కదా, 12 ఏళ్ల పిల్లాడు, నీకు ఎందుకు ఇస్తారు, ఈ రాజుగారి బట్టలు కదా అన్నాడు. ఒక దెబ్బ కొట్టాడు. కొడితే వాడు చనిపోయాడు. వాడు చనిపోతే ఆ బట్టలన్నీ తీసుకున్నాడు. ఇది ఒక లీలలా అనిపిస్తుంది. ఎందుకు చంపాడో, ఎందుకు ఆ బట్టలు తీసుకున్నాడో ఆయనకే ఎరుక కదా. అలా రజకుడిని సంహరించి, వాడు దుర్మార్గుడు. అంటే దేవుడే గనక అడిగితే దేవుడికి ఇవ్వకుండా ఎవరికన్నా ఇస్తారా? దేవుడు ఏది చెందినా అది అంచెలంచెలుగా పరంపరగా దేవుడికి చెందాలి. ఆ దేవుడు వచ్చి చేపట్టి నాకు ఇవ్వరా బాబు, నాకు ఇచ్చేరా అంటే, లేదండి నేను అక్కడ పెడతాను, అక్కడి నుంచి వాడు తీసుకెళ్తాడు, వాడు అక్కడి నుంచి నీకు ఇస్తాడు తప్ప నేను ఇవ్వకూడదు అంటే వీడికంటే మూర్ఖుడు ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి నీవి ఏ వస్తువైనా నాదైనప్పుడు నువ్వెవరు ఇవ్వకపోవడానికని
ఒక దెబ్బ కొట్టాడు. ఆ బట్టలు బ్రహ్మాండంగా కట్టుకుంటే అప్పటిదాకా గొల్ల వేషంతో ఉండేవాడు కాస్త రాజదుస్తులు, చిన్న చిన్న చొక్కాలు, ప్యాంట్లు లాంటివి ఏమో ఉంటాయి కదా, చక్కగా అందంగా వేసుకుంటే అద్భుతంగా రాజకుమారుల్లాగా ఇద్దరు ఉన్నారు. వీరిద్దరు కూడా మంచి చక్కగా సెంటు పూసుకున్నారు, బయలుదేరారు. వీడిని చంపడం కోసం ద్వారం దగ్గర ఒక కువలయాపీడము 4 దంతములు కలిగిన ఏనుగు ఉంటాయా అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఉన్నాయి కదా, చాలా చాలా దేశాల్లో చాలా ప్రాంతాల్లో 4 దంతాల ఏనుగులు కనిపిస్తున్నాయి కదా. కువలయాపీడం అని దాని పేరు. భయంకరమైన ఏనుగు, మామూలుగా మనకుండే ఏనుగుల కంటే భిన్నమైన రీతిలో పెద్ద పెద్ద చెవులు, ఆ చెవులు పలసటి చెవులు, ఆ ఏనుగేమో ఎత్తు, కాళ్ళ యొక్క మామూలు ఏనుగుండే కాళ్ళు కాకుండా మరింత బలిష్టములై ఎత్తుగా ఉండే కాళ్ళు. ఇది ప్రత్యేకమైన ఏనుగులా ఉండేటువంటి ఏనుగులు సంపాదించాడు కంసుడు. దానికి కువలయాపీడం అనే పేరు. దానిని అపురూపంగా చూచారు, దానికి బాగా తర్ఫీజు ఇచ్చారు. మావటి వాడు అంబష్ఠుడు ఏం చెబితే ఆ పని చేస్తుంది. కాబట్టి ఆ అంబష్ఠుడితో చెప్పాడు, కృష్ణుడు రాగానే రథం మీద వస్తున్నా అటాక్ చేయి, ఎలా వస్తున్నా ఇలా ఉంటారు కృష్ణులు అని తెలుస్తోంది కదా, నా చారులు చెబుతారు, వాళ్ళే బలరామకృష్ణుడు అంటారు, వెంటనే ఏనుగును అదిలించు, ఏనుగు వెళ్ళి వాడిద్దరిని తొక్కేయాలి. ఇది ఆలోచన. అయితే కృష్ణుడు బలరాముడు వస్తుంటే వీళ్ళే బలరామకృష్ణులు అని చెప్పారు. చెప్తే ఇంకా మామటివాడు జాగ్రత్తగా దాన్ని అదిల్చాడు. ఒకసారి మామటివాడు దూకేసి దానికి గనక మదమెక్కితే ఇంకా ఎవరిని చూడదని తెలుసు వాడికి కూడా. వాడు దూకితే వాడు దూకడానికి ముందు అంబష్ఠుడు వస్తూ ఉంటే చెప్పాడు, అంబష్ట నేను నడుస్తున్నా కదా, దారిలో ఏనుగులను తీసుకురావచ్చిన పని పంగు లేకుండా పక్కకు పెట్టేయన్నాడు. వినలా, దూకేశాడు. ఆ ఏనుగు ఒక్కసారిగా మీద పడ్డం ప్రారంభించింది. ఒక్కసారి తొండంతో పట్టితే తొండం నుంచి మెల్లగా జారిపోయాడు. తొండంకి ఉండేటువంటి లక్షణం, తొండంతో పట్టిదనుకోండి మనం గనక వెంటనే మేలుకుంటే జారిపోయి మళ్ళీ మనం బతకచ్చు. తొండంతో నొక్కడం అనేది ఏనుగుకి చాలాసేపు పడుతుంది. తొండం జారుతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే కృష్ణుడు అప్రమత్తంగా ఉన్నాడో తొండంతో పట్టగానే గబగబా జారి కాళ్ళ కింద వెళ్ళాడు. కాళ్ళు ఎత్తుగా ఉన్నాయి, మామూలు ఏనుగు కంటే ఎత్తుగా ఉంది కదా. కింద ఆడుకోవడం ప్రారంభించాడు. స్తంభాలాట ఆడతారే అలా ఈ స్తంభం నుంచి ఆ స్తంభం ఈ తొండంతో వెతుక్కోవడం సరిపోయింది కాసేపు. దానికి బాగా ఆడించి ఒక కాలుతో కొట్టబోతుంటే వెనక్కి తిరిగి తోక పట్టుకున్నాడు. ఏనుగు ఎంత ఉంది, కృష్ణుడు ఎంత ఉంటాడు ఆలోచించండి. అంత ఏనుగును తోక పట్టాడు, కొంచెం వెనక్కి లాగాడు, వెనక్కి వచ్చేసి ఆశ్చర్యపోతున్నాడు. అంతా వెనక్కి రావడంతో కూడా ఒక్కసారి వెనక్కి చేయి తీసుకుంటే మరింత ఊపుగా వెనక్కి వచ్చిందేమో. గిరగిరగిరగిరా బొమ్మను తిప్పినట్టుగా, ఏదో రంగులు ఏదో అంటారే పొలాలు తిప్పుతారే ఎడుచుకోల, ఆ తిప్పినట్టుగా గబగబా తిప్పి 50 గజాల దూరంలో విసిరిపుట్టాడు ఏనుగుని. అందరూ చాలా ఆశ్చర్యచకితులయ్యారు. పిల్లవాడేమిటి ఏనుగుని తోక పట్టుకుని లాగడం ఏమిటి అన్నట్టుగా ఆశ్చర్యపోయారు. బాహుబలిలా అన్నమాట కదా, ఎంత అద్భుతమైన బలం ఉంటే జరుగుతుంది. ఒకసారి తిప్పాడు, కొట్టాడు. ఏనుగు లేచి మళ్ళీ యుద్ధానికి వచ్చింది. వస్తే కూడా దాన్ని దంతములు పట్టుకుని అది ముందుకు తోస్తూ ఉంటే ఆ ఏనుగును వెనక్కి తోస్తూ ఆ ఏనుగు మళ్ళీ ఒక్కడుగు కూడా ముందుకు వేయకుండా ఉండేంత బలాన్ని ప్రదర్శించి ఆ ఏనుగుని ఎముకలు దంతాలు విరక్కొట్టి దంతములతోనే పొడిచి కువలయాపీడాన్ని సంహరించాడు. ఇది అంటే ఒక ప్రాకారంకి మధ్యలో దగ్గర సంఘటన. ఎక్కడికక్కడ వాడు సిద్ధంగా ఉండాలి. చూడడానికి ఇది సరదాగా ఉంది కదా, రావడానికి వీల్లేదు కదా. రాక్షసులు అక్కడ ఉన్నవాడు వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు, వాడు చంపడానికి వీలుగా. ఒక్కసారి ఏనుగు చనిపోయి ఈ వార్త అందేలోపుగా గబగబా ఆ 2 దంతాలు బాగున్నాయి కదా, చిన్నపాటి మంచం చేసుకోవచ్చు, ఏదైనా వస్తువులు చేసుకోవచ్చు అనుకుని ఆ దంతాలని మెడలో వేసుకుని భుజం మీద వేసుకున్నాడు. అలాగ ముందుకు వెళుతూ ఉంటే అక్కడ మల్లయోధుల యొక్క కుస్తీలు పట్టే వాళ్ళకు ఒక చిన్నపాటి వేదికని ఏర్పరుస్తారు. వాళ్ళు కుస్తీలు పడుతుంటే ఒకడు ఓడిపోయారు అనుకోండి, దెబ్బలు తెరుస్తూ ఎవడన్నా ఉంటే రావచ్చు అని పిలుస్తారు. పిలిచిన వాడు నేను వస్తాను అని ఎవడన్నా చెప్తే, ఎవడి పేరన్నా ప్రకటిస్తే వాడు తప్పనిసరిగా ఆ బరిలోకి వెళ్ళాలి. జయించాలో ఓడిపోవాలో ఏదో జరగాలి కదా. కృష్ణుడు వాడు వస్తూ ఉంటే మీరే కదా వచ్చింది నాతో యుద్ధం చేయడానికి అంటూ చాణూరుడు అంటే వీళ్ళే యుద్ధము చేయడానికి వచ్చినట్టుగా అందరిలో ఒక అభిప్రాయం కలిగిస్తే యుద్ధం చేయకుండా పారిపోయే పిరికి బందరైపోతారు కదా. వీళ్ళిద్దరూ నాతో యుద్ధం చేయడానికి వచ్చారు, రండి చూద్దాం. నేను ఎంత వాడిని చూస్తున్నా వాళ్ళని మట్టు పెట్టా, వీళ్ళని మట్టు పెట్టా, నేను చూస్తే చాలు పర్వతాలు పిండి చేస్తా అంటూ వాడు ప్రగల్భాలు తగ్గడం ప్రారంభించి చక్కని వాడవౌదు సరసంబుల నంపుకు మెల్లవారికి. సరే, ఇంకా మాలాకాడు వృత్తాంతం ఉంటుంది. మాలాకాడు వృత్తాంతంలో కూడా మాలాకాడు దగ్గర నుంచి మాలికలన్నీ తీసుకుని తాను ధరించే వృత్తం,
అక్కడ ఉండే ఒక అద్భుతమైన పద్యమే అందరూ కూడా నిత్యము పఠించదగిన పద్యం. ఆ పద్యాన్ని మనం కొంచెం ముందుకు వెళ్ళాం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూత దయయును తాపస మందార దయచేయగదే. అంటే ఏం కోరాలి భగవంతుణ్ణి అనంటే నీ పాదకమల సేవ కోరాలి. భగవంతుని యొక్క పాదార విందముల యందు సేవ చేసుకునే ఒక భాగ్యాన్ని మాత్రమే కోరాలి. ఇంకా ఏం కోరచ్చు? సేవ ఒకటి, మైత్రి ఒకటి, దృష్టి ఒకటి. ఇలా మైత్రి ఏం కోరాలి? నీ పాదార్చకులతోడి నెయ్యము అంటే ఆలయంలో ఉండే అర్చకులని కాదు, ఆ పాదార విందముల యందే నిమగ్నమై ఉన్న మహాభాగవతోత్తములుగా ఉండే భక్తులందరితో నాకు సహవాసం కావాలి. ఏ భక్తుడు నన్ను నావాడు అనుకున్నా నేను తరిస్తాను కదా. కాబట్టి నీ పాదార్చకులతోడి నెయ్యమును, ఈ రెండు ఉంటే సరిపోతుందా? భగవంతుడు ఇష్టపడతాడా? కాదు. నితాంత అపార భూతదయ, అందరి యందు భగవంతుని చూడగలగాలి, ఎవరిని ద్వేషించకుండా ఉండగలగాలి, సకల ప్రాణుల యందు కూడా ఒక దయ కలిగి ఉండాలి. ఇలాంటి ఒక స్థితిని కలిగించవా తాపస మందార దయచేయగదే. మాలాకారుడికి మాలలిస్తే నీకేం కావాలనితే ఏమడగలుగుతాను? ఏమని మాలలు అమ్ముకుంటుంటే మాలికకు 100 రూపాయలు తప్ప రావట్లేదండి, ఓ 1000 రూపాయలు ఇప్పించండి అని అడగద్దు. వాడు అమ్ముకునేవాడు కదా. అలాంటి వాడు కాస్త కోరిక ఇది. ఈ కోరికయే ప్రతి వ్యక్తి కూడా కోరతగిన కోరిక. ఇంతకు మించి భగవంతుని ప్రార్థించవలసిన అవసరం ఉండదు అని పెద్దలు అంటారు. మనం కోరుకోవాల్సింది భగవంతుని యొక్క శ్రీపాద సేవ, భగవద్భక్తులతో సాంగత్యము, అందరి యందు సమబుద్ధి కలిగి ఉండుట. ఇవి ఉంటే ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఆక్రమించాలని కానీ, ఒక వ్యక్తి దోచుకోవాలి కానీ ఇలాంటి భావనలే ఉండవే. ఇది అందరికీ లభించుగాక అనేది మన భాగవతం సప్తాహం యొక్క ప్రార్థన. చక్కని వాడబోదు, ఇంత వాడివి నువ్వు. సరే వచ్చారు, వీళ్ళు చంపారు అక్కసిగా. ఎలాంటి వాడు? ఏనుగును చంపినవాడు. వరుసగా ఏవేమి చంపారో అందరికీ తెలుసు. ఆ ఊరందరికీ తెలిసిపోయింది. కృష్ణ పరమాత్మ కంసుడు ఎంతమందిని పంపించాడో, ఎంతమందిని ఏ క్రమంలో చంపాడో అవన్నీ కీర్తించుకున్నారు. అక్కడి నుంచి ఇంకా మల్లయోధులు పిలిస్తే అలాగే నీ ముచ్చట తీర్చడానికే వచ్చామన్నారు. పిల్లలు చూస్తే 12 ఏళ్ల పిల్లలు ఇంతంత ఉన్నారు. వాళ్ళేమో పర్వతాకారాల్లా ఉన్నారు. అన్నయ్య నువ్వు ముష్టికుండి చూసుకో, నేను చాణూరుని చూసుకుంటాను. ఇందులో తమాషా ఏంటంటే ఈ మల్లయోధులు ఏ ప్రాంతం వారు అంటే ఒకడేమో ఆ ప్రాంతం వాడే అప్పటికి, ఇంకొకడు మన అదృష్టం కొద్దీ తెలుగువాడు. ఆంధ్రుడు అని పేరు భాగవతంలోనే చెప్తారు. ముష్టికుడు అనేవాడు ఆంధ్ర ప్రాంతం, అంటే ఈ ఆంధ్రదేశీయుడు అనమాట. అక్కడ వాడు ఒకడు చాణూరాంధ్ర నిషూదనాయ నమః. చాణూరుడు ఆంధ్రుడు. చాణూరుడే ఆంధ్రుడా, ముష్టికుడు ఆంధ్రుడా అనేది చిన్నపాటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరిలో ఒకడు ఆంధ్రుడు, మన ప్రాంతం వాడు, మంచి అప్పటికే మల్లయోధుడు అన్నమాట. మంచివాడా చెడ్డవాడా పక్కన పెడితే వాళ్ళకి మంచి కృష్ణుడు చంపవలసిన అవసరం వాళ్ళకే ఉంటుంది. రాజుగారు చెప్పారు కాబట్టి చేయక తప్పదు. లంకలో సీతమ్మ తల్లిని ఏడిపించారు వీళ్ళంతా కూడా, రాక్షస స్త్రీలంతా. ఏడిపిస్తే హనుమంతుడికి మొత్తం లంక రావణాసుర వధ పూర్తయిన తర్వాత సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళవలసినటువంటి సమయం ఏర్పడినప్పుడు, అమ్మ చిన్న వరం ఇవ్వ, నాకు ఏం కావాలి అడిగింది ఆవిడ. నేను అప్పుడు లంకకు వచ్చే కదా, ఏడాదిలో ఒకసారి లంకకు వచ్చినప్పుడు చూస్తే నేను వీళ్ళంతా నానా ఏడుపులు ఏడిపిస్తారు. ఈ చెయ్యి నేను తింటా, ఈ కాలు నేను తింటా, ఈ ముక్కు నేను తింటా అంటూ నీ మీద ఎన్నెన్ని అపవాదాలు పలుకుతూ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ సంహరిస్తాను, చిన్న వరం ఇవ్వా అని అడిగాడు. వీళ్ళందరినీ కొడతారు. నేను ఏడిపించా, ఏడాది పాటు ఏడిపించారు కదా, వీళ్ళందరినీ కొడతానంటే ఆవిడ చెప్పిన మాట పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగవా కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాధ్యతి అంటుంది. దీన్ని సీతాచరమ శ్లోకం అంటారు. భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది కృష్ణ పరమాత్మ చరమశ్లోకం అంటే అర్థం ఆ వ్యక్తి యొక్క సంపూర్ణమైన భావన పూర్తి కలిగిన మాట అని అర్థం. కృష్ణ పరమాత్మ పూర్తి భావన పూర్తి కలిగిన మాట ఏది? సర్వధర్మాన్ పరిత్యజ్య. సీతమ్మ తల్లి మాట ఏది? పాపానాంబా శుభానాంబా. తప్పు చేసిన వారి ఎందైనా తప్పు చేయని వారి ఎందైనా కూడా వాళ్ళు ఏదైనా పొరపాటుగా తప్పు చేసినా, కావాలని తప్పు చేసినా ఏం చేయాలి? మనం దయ చూపించాలి. కార్యం కరుణం ఆర్యేణ, కరుణ చూపించాలి. లోకంలో తప్పు చేయనివాడు ఎవరన్నా ఉంటాడా? ఎవరు ఉండరు కదా. తప్పు చేయని వాడే లోకంలో ఎవరు ఉండరు. కాబట్టి తప్పు చేయకుండా ఎవరు ఉండనప్పుడు, తప్పు చేసిన వాడిని క్షమించుట అనేది ఆర్యగుణమైనప్పుడు ఆ గుణాన్ని అలవరుచుకోవద్దా హనుమా అని వాళ్ళ తప్పే ఉంది.
వాళ్ళ బాస్, వాళ్ళ నాయకుడు, ఆయన ఏం చెప్పితే అది చేశారు. ఆయన ఏది నన్ను ఒప్పించమన్నారు, వీలైతే చంపేయమన్నారు, గెల్లమన్నారు, కొరకమని వాడు చెప్తే కదా వీళ్ళు చేశారు. కాబట్టి వీళ్ళ స్వయంకృతంగా నాకు వీళ్ళకి ఏ శత్రుత్వము లేదు. నన్ను చంపవలసిన బాధ, నన్ను ఏడిపించవలసినటువంటి అవసరం వాళ్ళకి లేనప్పటికీ కూడా రాజుగారి శాసనాన్ని శిరసావహించి చేసిన వారు కరెక్ట్గా చేశారా, తప్పు చేశారా? రాజుగారి మాట పాటించాలంటే వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించినప్పుడు తప్పు ఎందుకు అవుతుంది అని విడిచిపెట్టేయి అంది కదా. అలాగా తప్పు చేయని వాడు ఎవడు ఉంటాడు లోకంలో. కాబట్టి ఈ కంస, ఈ చాణూర ముష్టికులు కూడా కంసుడు చెప్పాడు కాబట్టి చేశారు. కృష్ణుడితో యుద్ధం చేశారు, బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఉండే ఆ మెళకువలు ఎప్పుడైతే ఉదాహరణకి ఒక ఇద్దరు మల్లయోధులు కొట్టుకుంటున్నారు అనుకోండి, కొట్టుకుంటుండి చూస్తే మీరు ఏదో పెద్ద హడావిడి చేస్తూ రక్తాలు వచ్చేటట్టుగా కొట్టుకోరు, పట్లు ఉంటాయి అంతే. చాలా సులువుగా వీడు ఇలా అంటాడు, కాసేపు నుంచుంటాడు, వాడిని వంగి ఇలా పట్టుకుంటే ఆ పట్టుకు వాడు విడిపించుకోగలిగితే వాడు ఇంకొక పట్టు పడతాడు, సులువుగా సాగుతుంటుంది. కానీ చంపాలి అని సాగినప్పుడు ఎలా సాగుతుంది యుద్ధం? కృష్ణుడిని చంపాలనే ఉద్దేశం కదా, మంచి తీవ్రావేశంగా జరుగుతుంటే కృష్ణుడు మాత్రం అనాయాసంగా, అంటే ఒక కొట్టాలని కొట్టకుండా మామూలుగా లీల మాత్రంగా కొట్టడానికి ఎంత దెబ్బ తగులుతుందో అంత దెబ్బ తగిలేటట్టుగా, అంటే చాలా ఒక నైపుణ్యం కలిగిన వాడిలా కొట్టడం ప్రారంభించారు. వాడు తీవ్రంగా యుద్ధం చేస్తుంటే కృష్ణ పరమాత్మ నైపుణ్యం కలిగిన వాడు. ఒక పనిని ఎవరైనా సరే ఆ పని సులువుగా చేస్తారు కొందరు చాలా కష్టపడి చేస్తారు. కష్టపడి చేసేవాడు కొందరు, అదే పనిని సులువుగా చేసేవాడు కొందరు ఉంటారే. ఆ ఏ పనిలో అయితే సౌలభ్యం, సౌకర్యం వాడికి కలుగుతుందో ఆ పనిలో నైపుణ్యం కలగడాన్నే యోగం అని అంటారు. యోగ కర్మసు కౌశలం. కృష్ణ పరమాత్మ చెబుతాడు, వాడి చేసేప్పుడు ఒకళ్ళు అనాయాసంగా వంట చేస్తారు, చాలా సులువుగా, చాలా హాయిగా ఆట ఆడుతూ వంట అయిపోతుంది. ఒకడికి వంట అంటే అబ్బా ఏమిటి కర్మ అన్నట్టుగా ఉంటుంది. వాడు వంట చేస్తే ఆ ప్రాంతం అంతా అట్లాగే ఉంటుంది, ఏదో పెద్ద యుద్ధం వచ్చినట్టుగా ఉంటుంది. ఒకళ్ళు వంట చేస్తే నీట్గా ఉంటుంది, చాలా అందంగా చేసుకుంటారు. పనులు సులువు తెలిసినప్పుడు ఉండే లక్షణాలు, ఇల్లు సర్దుకున్నా, ఇల్లు ఊడ్చినా, పనులు చేసుకున్నా, ఏదన్నా ఒక వర్క్ చేసినా, ఏదైనా ఒక హోంవర్క్ చేయాలనుకోండి, ఒక పిల్లవాడు కరెక్ట్గా వాడికి ఏం పుస్తకాలు కావాలో ఆ పుస్తకాలే పెట్టుకుంటాడు. ఇంకో పిల్లవాడైతే ఆ మొత్తం బ్యాగ్ అంతా పడేసి చుట్టూ పుస్తకాలు ఉంటే చికాకు వస్తుంటే ఏ పుస్తకమో తెలియక ఈ పుస్తకం చూస్తే ఆ పుస్తకం చూస్తే భయం వేస్తుంది కదా. ఒక 2-3 హోంవర్క్లు ఉన్నాయనుకోండి, ఈ పుస్తకం చూస్తుంటే ఇంకో పుస్తకం కనిపిస్తూ ఉంటుంది, అమ్మో ఆ హోంవర్క్ కూడా ఉందా అని భయం వీడికి. దీన్ని సరిగ్గా చేయలేడు, దాన్ని సరిగ్గా చేయలేకపోతాడు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు నేను సైన్స్ హోంవర్క్ చేయాలి అని ఆ పుస్తకమే తీస్తాడు, పెట్టుకుంటాడు చక్కగా, దానికి కావాల్సిన పుస్తకం పక్కన పెట్టుకుంటాడు, పెన్ను క్యాప్ తీసి జాగ్రత్తగా పక్కన పెడతాడు. మళ్ళీ పెన్ను క్యాప్ తీసి ఎక్కడ పడేసి మళ్ళీ వెతుక్కునేటువంటి గుణం కూడా పోతుంది కదా. అంటే సులువుగా చేసే పనులు కొన్ని ఉంటాయి, అలా చాలా సులభంగా సుకరంగా కృష్ణ పరమాత్మ యుద్ధం చేసి వారిద్దరిని మట్టు పెట్టారు. బలరాముడు ముష్టికొండి సంహరించాడు, కృష్ణ పరమాత్మ చాణూరాంధ నిషూదన అన్నట్లుగా చాణూరుణ్ణి మట్టి పెట్టారు. ఆ తరువాత ఇది తెలిసింది, వాడి అంత మల్లులు అన్ని రాష్ట్రాల్లో మల్ల యుద్ధం చేసి అవార్డులు పొందిన వాళ్ళు, వాడికి పూర్తి నేషనల్ అవార్డు కూడా ఉన్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా పిల్లడిద్దరు చంపేశారా? ఆశ్చర్యం కలిగింది, కోపం వచ్చింది, ఇంకా చికాకు వచ్చేసింది. ఎంత చికాకు అంటే తను చనిపోతాడో తెలీదు, చంపేస్తాడో తెలీదు, తను కాపాడే వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు, ఉన్నవాళ్ళంతా ఏం చేస్తారో తెలీదు. ఇలాంటి స్థితిలో రాజుగారికి ఎలా ఉంటాడు? చాలా చికాకుగా ఉంటాడు, ఏది సరిగ్గా తోచదు, ఏం చేయాలో తోచదు. అప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడే, అలా గబగబా వచ్చాడు బయటికి. చూస్తే మనులు చనిపోయి ఉండారు, కోరయాపేయడం సరిపోయింది, మనం చంపేయండి, ఆ నందుని జైల్లో పెట్టేయండి, వసుదేవుడిని జైల్లో పెట్టేయండి, కంసుని చంపేయండి, నందుని చంపేయండి, దేవకిని చంపే, ఇలాగా పిచ్చివాడెత్తినట్టుగా మాట్లాడుతుంటే ఇంకా వీడి మాటలు ఎక్కడ దాకా పోతాయో తెలియదని పరమాత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఒక్కసారి గెంతి కంసుడి మీద పడినవాడు 2 చేతులు బాగా వెనక్కి నెట్టి కింద వంచి గుండెల మీద కూర్చుంటే కంసుడికి ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తాడో తెలియని కంసుడు వాడా వీడా ఇక్కడ అక్కడ అని భయపడుతుండే కంసుడికి ఏ భయాన్ని పొందుతున్నాడో ఆ భయం గుండెల మీద కూర్చుంది కదా. ఇంకో పక్క ఇంకా ఆలోచన ఏం లేదు, ఇంకా ఈ పక్క ఆ పక్క చూసే ఆలోచన లేదు. అలాగే కళ్ళు చూస్తున్నాడు పరమాత్మని.
తన కనుల వెంట సాలోక్యం అంటారు, సాలోక్య స్థితి. భగవంతుణ్ణే భక్తుడు చూస్తూ ఉంటే, ఆ భక్తుణ్ణే భగవంతుడు చూస్తూ ఉంటే ఇద్దరి కళ్ళ చూపులు కలిస్తే అది సాలోక్యం కదా. సాలోక్య ముక్తి వాడు చవకుండానే వచ్చింది వాడికి, కంసుడికి. అలా పడుకున్నాడు. ఒక్కసారిగా ఆ కృష్ణ పరమాత్మ గుండెల మీద కూర్చుని 2 దెబ్బలు వేసి మెడకాయ మీద గట్టిగా పుట్టేటప్పటికీ వాడు విఫలుడై భగవంతుని చూస్తూ మరణించి భగవత్పదాన్ని పొందాడు. కంసునికి కూడా మోక్షాన్ని ఇచ్చినంత గొప్పవాడు కదా అని రామదాసు గారు ఒక పద్యంలో చెప్తారు. నీచునకు వరమిచ్చినావు నిన్ననయము నమ్మి కొల్చిన వారికేమి ఒసంగెదో విద్వన్నుత నా కొసంగుమయ దాశరథి కరుణాపయోనిధి అని పిలుస్తారు. అంటే అలాగా నీచులకు కూడా, క్రూరులకు కూడా, దుర్మార్గులకు కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ కంసవధ పూర్తయిన తర్వాత వసుదేవుల్ని, ఆ దేవకిని చరణ్ణి విడిపించాడు. కన్న తల్లిదండ్రుల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు, ఇప్పుడే చూస్తున్నాడు 12 ఏళ్ల తర్వాత. వాడు ఎంత క్షోభపడి ఉంటారో ఆ క్షోభంతా తీరేటట్లుగా ఒకసారి దేవుడేమో అని వాడు దూరంగా ఉంటుంటే నేను మీ పిల్లవాడిని అని ఒక మాయ కప్పించి మళ్ళీ తల్లి గనక 12 ఏళ్ళు దూరమైన పిల్లవాడిని ఎలా హత్తుకుని మురిసిపోతుందో, ఎంత ముద్దులు పెడుతుందో ఆ రకమైనటువంటి స్థితిని చూచిన వారందరికీ కళ్ళనీళ్ల పర్యంతమే. 12 సంవత్సరాలు కదా. ఇప్పుడే తల్లిని తండ్రిని చూస్తున్నారు కృష్ణ పరమాత్మ. అప్పుడే తాము కన్న బిడ్డను చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు. అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి స్థితిని పొందారు. అలా బలరామకృష్ణులు ఇద్దరిని కూడా దగ్గరకు చేర్చుకున్నారు. వారికి చెరసాల ఇదైంది, చెరసాల నుంచి విడిపించాడు పరమాత్మ. అక్కడ ఉన్న వారందరికీ బహుమతులు అందజేశారు. ఉగ్రసేన మహారాజుని జైలుని విడిపించి మళ్ళీ నీవే రాజుగా ఉండాలి. నిజంగా రాజ్యం ఎవరిది అంటే వీళ్ళదే. కానీ ఎప్పుడో యయాతి చెప్పాడు, యదువంశీయులు ఎవరు కూడా రాజ్యం మీద కూర్చోకూడదు. ఆ మాటకు కట్టుబడి కృష్ణ పరమాత్మ వరకు కూడా పాటిస్తారు. అది యాదవుల యొక్క గొప్పతనం. అది ఎంత గొప్పతనం అది. ఎప్పుడో శాపం ఇచ్చిన వాడు వెళ్ళిపోయి తర్వాత వీరే బలపరాక్రమాలతో రాజ్యాన్ని పొందినప్పటికీ కూడా మేము కాదు మీరే కూర్చోవాలి అని వాళ్ళని కూర్చోబెట్టగలిగేంత సంస్కారము కృష్ణ పరమాత్మ కూడా పాటించాడు. నేను కాదు, ఉగ్రసేన మహారాజు గారే పరిపాలిస్తారని ఉగ్రసేన మహారాజుకి పట్టాభిషేకం మళ్ళీ కూర్చోబెట్టి రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలింపజేశారు. ఎంత కథ, ఎంత చెబితే అవుతుంది భాగవతం. ఇప్పటికే మనకి 12:40 కావస్తుంది. ఇక్కడ నుండి కృష్ణ పరమాత్మ యొక్క ఉత్తర భాగం, ఇక్కడ దాకా పూర్వ భాగం. అంటే కృష్ణ పరమాత్మ బాలుడై కుమారుడై చేసిన అద్భుతమైనటువంటి కృత్యములన్నీ కూడా మనం చూసాం. ఇక నుంచి ఇంకా రుక్మిణీ వివాహం, జాంబవతి వివాహం, నాగ్రజతి వివాహం, కొంతమంది దుర్మార్గులను సంహరించడం, పాండవులతో కలవడం, అక్కడి నుంచి పాండవులకి మళ్ళీ ధర్మరాజ్య స్థాపన చేయడం కోసం కౌరవులని కంటే పాండవుల మీద ఎక్కువ అభిమానాన్ని చూపించడం, పాండవుల్ని చేరదీయడం, పాండవులందరూ నా పంచప్రాణాలని ప్రకటించడం, ఇవన్నీ కృష్ణ పరమాత్మల ఉత్తర భాగపు లీలలు. ఇప్పటిదాకా శిష్ట రక్షణ జరిగింది. భగవంతుని యొక్క జీవితంలో 2 భాగములు. ఇప్పటిదాకా చేసింది శిష్ట రక్షణే. మరి వీళ్ళందరినీ చంపాడు కదా అంటే శిష్టులను కూడా, అంటే ధర్మాన్ని పాటించే వారికి కూడా కొద్ది కష్టాలు కలిగించేటువంటి కలుపు మొక్కలు పీకినట్లుగా ఈ వ్యవసాయాన్ని పూర్తి చేసుకుని శిష్ట రక్షణ చేశాడు. ఇక నుండి దుష్ట శిక్షణకే తన అణువడువు ఆలోచిస్తాడు, ప్రతి క్షణము కూడా ఆలోచిస్తాడు. ఎలా ధర్మరాజును కూర్చోబెట్టాలి. ధార్మికుడు, ధర్మబద్ధుడు, ధర్మం యందు పూర్తి విశ్వాసము కలిగిన వాడు, పితామహుడు, ధర్మజ్ఞుడైనటువంటి భీష్మ పితామహుడు సైతం ధర్మరాజు అంటే నా ఆత్మ లాంటి వాడు, నాకంటే ధర్మరాజు గొప్ప అనుకుని పితామహుని చేతనే కీర్తించబడ్డ ధర్మరాజు గనక రాజు అయితే లోకమంతా బాగుంటుంది. ధర్మరాజును రాజు చేయడం కోసం ఎన్నెన్నో తమాషాలు. ఇక్కడి నుంచి రాజకీయవేత్తగా కనిపిస్తాడు. ఇక్కడ దాకా అందరినీ కాపాడే వ్యక్తిగా, అందరికీ ఆనందాన్ని ఇచ్చే వ్యక్తిగా, అందరినీ తరింపజేసే వ్యక్తిగా కనిపిస్తే ఇక్కడ నుండి తాను ఒక రాజకీయ చతురుడిగా, ఒక రాజ్యాన్ని నిలబెట్టడం కోసం రాజ్యం మీద ఏమాత్రము గంధము లేకుండా, తనకి రాజ్యం రావాలని ఏం లేదు కదా, తను ఒక్కడు కనుక యుద్ధం చేస్తే తను రాజు అయిపోయాడా, ఉన్నంతకాలం హాయిగా పరిపాలించడా, తనకి రాజ్యం మీద ఏమాత్రము ధ్యాస లేకుండా ఉత్తములు రాజులు కావాలి, అధములు రాజ్యాలు పోగొట్టుకోవాలి. కాబట్టి ఉత్తముడైన రాజుని నిలబడడం కోసం, మరి ద్వాపర యుగాన్ని మళ్ళీ సత్యయుగ స్థాపన చేయడం కోసం కృష్ణ పరమాత్మ జీవితం మొత్తాన్ని కూడా చేశారు. అందులో ఒక్కొక్క లీల ఒక్కొక్క అద్భుతం. ఇందులో
ఇంకా విద్యాభ్యాసం చేయడం, విద్యాభ్యాసంలో గురుదక్షిణ ఇవ్వడం, ఇదొక ఘట్టం. సరే, ఉపనయనం చేశారు, తల్లిదండ్రులు కూర్చున్నారు. ఇంకా యశోద యొక్క ఆ ఆవేదనకు అంతు ఎక్కడ ఉంటుంది? ఇంక దేవకికి అసలు అంత పుత్ర ప్రేమ ఉండవలసిన అవసరం లేదు. కంది 12 ఏళ్ళు దూరం అయ్యాక ఆ పేగు బంధం అనేది ఒక 12 ఏళ్ళు గడిస్తే కనుక తగ్గిపోతుంది. దాదాపు తగ్గిపోవడం అంటే తగ్గిపోతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. యశోదకు ఉన్నంత పేగు బంధం ఈమెకు ఉండే అవకాశం లేదు. కారణం, పాలిచ్చిన దగ్గర నుంచి తాను పాకేనాటి నుండి నడిచేదాకా, నడిచిన తర్వాత పరిగెత్తేదాకా, గోపాలుడై గోవులు కాయడానికి వెళ్ళేదాకా ఎంత చూచింది, ఎంత చేస్తే పిల్లవాడు 12 ఏళ్ళు పెరిగాడు. ఈ మాటను తలుచుకుని కృష్ణ పరమాత్మ బాధపడుతూ ఉంటాడు. 12 ఏళ్ళు ఎంత చేసింది అమ్మ, అమ్మని విడిచి నేను ఉండగలడా అంటూ తన బాధని వ్యక్తం చేసి, ఆ అమ్మకి ఎలాగైనా ఏం బాధపడుతుందో తెలియదు కదా, ఆ అమ్మని సముదాయించడానికి ఏం చేయాలి? చాలా కాలం అయిపోయింది వచ్చి, ఇక్కడ ఉపనయనం అయింది. ఉపనయనం అయ్యాక చదువుకోవడం ధర్మం కాబట్టి కాశీ క్షేత్రానికి, ఉజ్జయిని క్షేత్రానికి దగ్గర ఉండే ఒక సాందీపని ఆశ్రమం ఉంది. అక్కడికి పంపించారు పిల్లవాడిని. పంపించుకోవడానికి ఏదో దూరభారం దూరపు చదువుల్లాగా అక్కడ పంపించారు. సాందీపని ఆశ్రమంలో చేర్చారు. చేరిస్తే రోజుకొక్క శాస్త్రం, రోజుకొక్క వేదం, రోజుకొక్క కళ. ఎంతకాలం ఉన్నారు? మహా అయితే 64 రోజులు, 70 రోజుల కంటే తక్కువ ఉన్నారు. కానీ 70 రోజులలోనే వాళ్ళు అమితమైనటువంటి శాస్త్రజ్ఞానాన్ని పొందేటట్టుగా వారు ఆ సాందీపని దగ్గర విద్యాభ్యాసం కొనసాగిస్తే అందరికీ ఆశ్చర్యం. కేవలం పుట్టినవాడు గురువును ఆశ్రయించాలి, గురువు యొక్క బోధలు వినాలి అని చెప్పడం కోసం మాత్రమే కృష్ణ పరమాత్మ గురువును ఆశ్రయించాడు తప్ప, జగద్గురువైనటువంటి పరమాత్మకి మళ్ళీ గురువు దేనికి? అన్నీ తెలిసినటువంటి జ్ఞానమే తానైనప్పుడు, జ్ఞేయుడు తాను కావలసినప్పుడు ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా గురుకుల పద్ధతి అక్కర్లా. కానీ లోకమంతా తనను చూసి, లోక సంగ్రహమేవాపి కర్మ కర్తు నిహార్హసి భగవద్గీతలో చెప్తాడు. నిన్ను కృష్ణుడు అంతవాడే గురువు దగ్గరికి వెళ్ళలేదండి, నేను చదువుకుంటానా అని తర్వాత వాడు పాడైపోతే, కృష్ణుడు అంతవాడే గురుకులంలో చేరలేదండి, నేను చేరతానా అని ఇంకోటి ఎవరో అంటే, అలా అనకూడదని, కృష్ణుడు అంతటి వాడు కూడా గురుకులంలో చదువుకున్నాడు కాబట్టి, గురుగారు చెప్పిన మాట విన్నాడు కాబట్టి, గురుగారు సేవ చేసుకున్నాడు కాబట్టి మనము చదువుకోవాలి అనే ఒక లోక సంగ్రహం కలిగించడం కోసం పరమాత్మ ఆ సాందీపని మహర్షి దగ్గర శిష్యుడై కూర్చుంటే, సాందీపని ఈయన గురువు. ఈ కృష్ణ పరమాత్మ ప్రతి చర్య కూడా సాందీపనికి కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాడు. సాందీపని ఎవరు గురువు, ఎవరు శిష్యుడు? కృష్ణ పరమాత్మ గురువై సాందీపని శిష్యుడులా ఉన్నది. ఆ ఘట్టాలన్నీ కూడా అవి అయిన తర్వాత విద్యాభ్యాసం పూర్తయింది. మేము వెళ్ళొస్తామన్నారు. వెళ్ళొచ్చే ముందు అడగాలి, ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మాద్యవచ్చేత్సీ. వేదం చెప్తోంది, ఆచార్యునకు గురువునకు ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని తీర్చి వెళ్ళవలసింది వేదం యొక్క శాసనం. అప్పుడు గురువుగారికి ఏది ఇష్టమో తెలుసుకోవాలి కదా. సాధారణంగా గురువులకి ఏమి ఇష్టం ఉంటుంది? అయినా నీకు 2 శ్లోకాలు చెప్పాను కదా, ఆ శ్లోకాలు బాగా వల్లించు, శ్లోకాలు 10 మందికి చెప్పు, 10 మందికి శ్లోకాలు రావాలి, వాడు మనం 10 మందికి చెప్పాలి, ఇలా విద్య పెరగాలి అనే ఉంటుంది గురువులందరికీ కూడా. చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలు తీర్చడం అనేది చదువుకున్న యొక్క విద్యార్థి యొక్క బాధ్యత కావడం చేత గురుదక్షిణ ఏమన్నా కావాలా అని అడిగారు. ఏముందయ్యా, మీరు నా దగ్గరికి చేరి నన్ను ఇలా ఉద్ధరించడమే పెద్ద గురుదక్షిణ కదా అంటే, పాపం వాళ్ళ ఆవిడ ఉంటుంది కదా, ఆవిడికి పాపం ఎప్పటి నుంచో కోరిక, ఈయన భగవంతుడు కృష్ణుడు ఏమైనా చేయడు, ఆ ఘటనా సమర్థుడు కదా, ఎంత అద్భుతమైన కృత్యమైనా చేయగలడు కదా, మా పిల్లవాడు చనిపోయాడు కదా, ఎప్పుడో ఆ పిల్లవాడిని తెచ్చిస్తాడేమో అని అమాయకురాలిగా ఆ తలుపు వెనకాల నుంచుని, ఏమండో మన పిల్లాన్ని రక్షించమని చెప్పండి అని అడిగింది. ఇప్పుడు ఎక్కడ పిల్లవాడే? ఎప్పుడో సముద్ర స్నానానికి వెళితే సముద్రంలో ముడిగిపోయేవాడు ఎలా బతుకుతాడు, ఎక్కడ ఉంటాడు? ఇది వల్ల కాదనిపించింది. పాపం భార్య మొహం చూస్తే అడుగుదాం అనిపించింది. సాందీపని గురుదక్షిణ అడగాలని కాదు కానీ, కృష్ణ నువ్వు అన్నీ చేయగలవు కదా, ఓ చిన్న కోరిక, చిన్న బాధ ఉండిపోయిందయ్యా. మా పిల్లవాడు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఆ కెరటం వచ్చి లాక్కుని వెళ్ళిపోయింది, చనిపోయాడో తెలీదు, ఎక్కడ ఉన్నాడో తెలీదు, కాబట్టి ఆ పిల్లవాడిని తెచ్చి ఇవ్వాలని అడిగితే, పాప ఈయనెందుకు అడిగాడు? చనిపోయాడు అనుకుంటే గనక చనిపోయిన వాడిని తెచ్చివ్వడం కష్టం అవుతుంది. ఒకవేళ గనక కెరటం తీసుకుని మరో కెరటం ఏదో ఒడ్డు మీద పడేస్తే ఎక్కడన్నా బతుకుతూ ఉంటే ఆ పిల్లవాడిని తెచ్చి ఇవ్వగలడేమో. రాజు లాంటి వాడు కదా, అన్ని తిరగగలడు, అందరి దగ్గరికి గూఢచాలను పంపించగలడు, తన పిల్లవాడిని వెతికి ఇవ్వగలడు. లేదా
దేవుడు కాబట్టి ఎక్కడ ఉన్నా మళ్ళీ నా కొడుకుని ఇవ్వగలడు అనే ప్రేమతో అడిగాడు. అదెంత భాగ్యం అనుకున్నాడు ఆయన. అనుకుని ఎక్కడ ఉంటే తాను దివ్య దృష్టితో గమనిస్తే యముని యొక్క ఆ లోకంలో ఉన్నాడని తెలిసింది. సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రాన్ని తిడితే నా వల్ల కాదయ్యా, నేను లాగిన మాట నిజమే, కానీ నాలో పంచజనుడు అనే రాక్షసుడు ఉన్నాడు, వాడు ఆ పిల్లవాడిని మింగేశాడు, నేనేం చేయను అన్నాడు సముద్రుడు. రామావతారంలో సముద్రుని భయపెట్టినట్టుగానే కృష్ణావతారంలో 12 ఏళ్లకే భయపెట్టాడు సముద్రుడిని. సముద్రుడు భయపడ్డాడు, సముద్రంలోకి వెళ్ళాడు. ఆ పంచజనుడు అనేటువంటి రాక్షసుడు కనిపించాడు. వాడు మింగేశాడు కదా, వాడి కడుపులో ఉంటాడా ఇంకా, కానీ ఈయనకుండే లక్షణం వాడిని చంపి పొట్ట పెగిలిస్తే పిల్లవాడు ఉంటాడేమో అనుకుంటే పిల్లవాడు లేడు. ఒక అద్భుతమైన శంఖం కనిపించింది. ఆ శంఖాన్ని తెచ్చుకున్నాడు. పంచజనుడు నుండి ఏర్పడిన శంఖం కాబట్టి పాంచజన్యం అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అంతకు ముందే ఆయనకి పాంచజన్యం ఉన్నది. ఇది కొత్త పాంచజన్యం ఏం కాదు. ఇది ఎలాగైతే భగవల్లీల సాగుతూ ఉంటుందో, అవతారములు సాగుతూ ఉంటాయో, పుట్టనివాడు మళ్ళీ పుడుతూ ఉంటాడో, మళ్ళీ తన శంఖమునే పంచజనుడి గర్భము నుండి తీసుకున్నాడు. అదొక వేరు కథ. అది బ్రహ్మవివర్తంలోనూ ఎక్కడ పద్మపురాణంలో వస్తుంది ఆ కథ. కానీ ఆ విధంగా పాంచజన్యాన్ని పట్టుకున్నాడు. ఆ పాంచజన్యమే చిట్ట చివరి దాకా కృష్ణ పరమాత్మతో ఉన్నది. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భో మహా భీమకర్మ వృకోదర భగవద్గీతలో ఉంది. అలా పాంచజన్యాన్ని తీసుకున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కడ ఉంటాడు అడిగితే యముడి దగ్గర ఉంటాడని తెలిసింది. యమలోకానికి వెళ్ళి ఆ పాంచజన్యంతో గొప్పగా నాదం చేస్తే వచ్చినవాడు పరమాత్మ అని తెలిసినవాడు కావడం చేత వచ్చి ఆజ్ఞాపించమని అడిగితే, ఇలాగ మా పిల్లవాడు ఉన్నాడు, ఇలాగ మా గురువుగారి పిల్లవాడు తీసుకురావాల్సింది అంటే అతనికి ఎప్పుడో ఈ పాపకృత్యాలు పుణ్యకృత్యాలు ఇవన్నీ కూడా శిక్షలు ఉంటాయి కదా, అన్నీ తీరిపోయాయి. అతను దివ్యాత్మగా ప్రకాశిస్తున్నాడంటే మళ్ళీ అతన్ని యథార్థ రూపంలో నాకు తెచ్చిమ్మనంటే యముడికి ఒక్కడికే సాధ్యం. కాబట్టి ఆ పిల్లవాడిని యథాప్రకారంగా తప్పిపోయినప్పుడు ఎంత వయస్సో, ఎలాంటి అందమో, ఎలాంటి తీరులో ఉన్నాడో ఆ పిల్లవాడిని తెచ్చిస్తే పిల్లవాడు తెచ్చాడు. తెచ్చిపెట్టి మన గురువుగారికి ఇస్తే ఇంతకంటే గొప్ప గురుదక్షిణ లోకంలో ఎవరన్నా ఇవ్వగలడా? చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బతికించి తెచ్చి తల్లిదండ్రుల యొక్క బాధను తీర్చి ఆ గురువు గారికి అద్భుతమైన గురుదక్షిణ ప్రసాదించినటువంటి ఒక గొప్ప శిష్యుడుగా కృష్ణ పరమాత్మ ఈ ఘట్టంలో కనిపిస్తారు. ఆ తర్వాత గోకులానికి ఉద్ధవుణ్ణి పంపించారు. ఉద్ధవుణ్ణి ఎందుకు పంపించారంటే నేరుగా కృష్ణ పరమాత్మ వెళితే వెళ్ళాలి, వెళ్ళే సౌకర్యం ఒక సందర్భం కుదరలా. ఈ లోపుగా గోపికలందరినీ సముదాయించడానికని ఉద్ధవుడిని పంపించారు. ఆ ఉద్ధవుడు వెళ్ళాడు. ఉద్ధవుడు వెళితే మళ్ళీ క్రూరుడు వస్తున్నాడు కదా, మళ్ళీ ఆ క్రూరుడు వస్తున్నాడని తెలిసింది. వాళ్ళంతా కూడా ఎందుకు వచ్చావు, మళ్ళీ ఎవరిని తీసుకుపోవడానికి వచ్చావు, మా ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చావా అంటూ గోపికలు మాట్లాడే మాటలన్నీ చాలా అద్భుతములైన మాటలు. ఒక నిజంగా ఒక విరహాన్ని పొందుతున్న ఒక పెళ్లి కాని ఒక ప్రేయసి గనక తన ప్రియుణ్ణి ఏదో చేసినటువంటి అపకారికి ఎదుర్కొన్నా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో మాట్లాడతారు. వాళ్ళు కొంచెం ప్రేమగా మాట్లాడచ్చు, ఒకళ్ళు తిట్టచ్చు, ఒకడు బూతులు తిట్టచ్చు, ఒకళ్ళు కొట్టచ్చు, ఒకళ్ళు రక్కేయచ్చు. ఎవడి భావం వాడిది కదా. ఆ రకంగా గోపికలంతా ఉద్ధవుణ్ణి నానా అంటే ఉద్ధవుణ్ణి ఏం చేస్తారు పాపం. అంటే కృష్ణ పరమాత్మ యొక్క విరహ ఎన్నాళ్ళయింది, లేడు, నువ్వే కదా దుర్మార్గుడివి తీసుకువెళ్ళావు అని ఒక ఆవిడ అంటారు. ఇంకొక ఆవిడ చాలా తెలివిగా ఒక తుమ్మిద కనిపిస్తే ఆ తుమ్మిదను పట్టుకుంది. ఓ తుమ్మిద, నీకు బుద్ధి ఉందా లేదా అంటే ఎవరు తుమ్మిద? ఇక్కడ పాపం ఉద్ధవుడు అనమాట. నీ మిత్రుడు నాకు ఎంత అపకారం చేశాడో తెలుసునా, నా మనస్సుని దొంగిలించాడు, నాలో ఉండే మాధుర్యాన్నంతా ఆస్వాదించాడు, నన్ను ఇలాగా ఏమాత్రం శుష్కించిపోయిన దానిలా చేశాడే. నీ మిత్రుడు మంచివాడేనా? ఆ మిత్రుడికి మిత్రుడు అయిన నువ్వు దుర్మార్గుడివి కావా అని తిడుతోంది. ఉద్ధవుణ్ణి నేరుగా తిట్టలేక భ్రమర గీతలు అంటారు. భ్రమర గీతలు అంటే తుమ్మిదను పట్టుకుని పాడే పాటలు కొన్ని ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అన్నీ కూడా వేదాంతార్థములతో ఉంటాయి. గోపికలకి ఇంత వేదాంతార్థం ఎలా వచ్చిందంటే కృష్ణ పరమాత్మ సాంగత్యం వల్ల ఎంత జ్ఞానం కలిగిద్దో అని అనుకుంటారు నారదాదులంతా. ఆ రకంగా భ్రమణ గీతలు అవన్నీ కూడా. తర్వాత సరే కృష్ణ పరమాత్మ మళ్ళీ వస్తాడని ఒక శుభవార్త చెప్తారు. కృష్ణ పరమాత్మ కలిసే అవకాశం ఉందని వాళ్ళు ఆనందిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత ఇంకా ద్వారక తన అష్టభార్యలతో వివాహం చేయడం. వివాహాలు చెప్పాలని ఒక్కొక్క వివాహం మళ్ళీ సప్తాహం కదా. రుక్మిణీ వివాహం ఒక సప్తాహం అవుతుంది. తగునీ చక్రి విదర్భరాజ సుతకుం తథ్యంబు వైదద్భుయం తగునీ చక్రికి దలిన్ తగులం పెట్టిన బ్రహ్మ నేర్పరి కదా అంటూ అగ్నిజ్యోతం యొక్క వృత్తాంతం కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఒక రుక్మిణీ హరణమే
మనవాడు 3 గంటల 4 గంటల సినిమాలు తీసేశారంటే ఎంత ఉంటుందో ఆలోచించండి, ఎంత కథ ఉంటుంది. ఇన్ని అద్భుతమైన పద్యాలు పోతన గారి పద్యాలు. ఇలాగా చాలా అద్భుతమైనటువంటి పద్యములతో రుక్మిణీ కళ్యాణం, ఒక లక్ష్మీనారాయణుల కళ్యాణం అంటే గొప్ప కళ్యాణం. ఆ తర్వాత సత్రాజిత్ కుమార్తె సత్యభామను చేసుకోవడం, జాంబవతి, నాగరజిత్, ఇలాగ చాలా మందితో వివాహం. కృష్ణ అష్టభార్యలు ఏర్పడతారు. ఈ అష్టభార్యలు కూడా భగవంతునికి వైకుంఠంలో ఉండేటువంటి అష్టశక్తులు ఉంటాయి. ఉత్కర్షిణీ శక్తి, కాంతిని శక్తి, వ్యాప్తి శక్తి ఇలా ఉంటాయి. వీరంతా ఇలా అవతరించారు. వైకుంఠుడైన పరమాత్మ త్యాగతో మధురాంపురీం అని కదా, ఆయనే నేరుగా వస్తే వాళ్ళంతా పరివారం అంతా వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చారు. అలా గొప్పగా ఉన్నారు. తర్వాత 16,000 మందిని తాను స్వీకరించవలసి వచ్చింది. ఇది ఒక అపవాదం ఒకటి ఉంటుంది, 16,000 మంది గోపికల్ని తాను స్వీకరించాడని. కాదు, నరకాసురుడు చెరపట్టినటువంటి 16,000 మందిని, నరకాసుని చేత యాతనలు పొందినటువంటి 16,000 మందిని విడిపించాడు, చెరసాల విడిపించాడు. 16,000 మందిని నరకాసుని సంహరించాడు. నరకాసుని సంహరించే ఘట్టం కూడా ఒక అద్భుతమైన పండగ లాంటి ఘట్టం కదా, దీపావళి పండగ లాంటి ఘట్టం. అదొక ఘట్టం. అది ఆ సమయంలోనే 16,000 మందిని తమ తమ ఇళ్లకు వెళ్ళమంటే ఎవరు ఆదరిస్తారు? రాక్షసుడైన వాడు వాడి బందీకాణాలో ఉండి వాడు చెప్పినట్టు చేసి వాడు దురాగతాలకి పాల్పడి దురాగతాలకి బలైపోయినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళం, నీవే పోషించు, నీ సన్నిధిలోనే ఉంటాం, మాకు పతివైనా గతివైనా తండ్రివైనా భర్తవై అన్నీ నీవే అని వాళ్ళంటే, వాళ్ళ యందు అమితమైనటువంటి వాత్సల్యంతో ప్రేమతో వారందరూ కూడా యుక్త వయస్కురాళ్ళు కావడం చేత వారందరికీ మళ్ళీ జీవనాన్ని, చక్కటి ఒక సుఖజీవనాన్ని, వాళ్ళకు జీవనం అంతా పరిపూర్ణతను పొందేటట్లుగా మళ్ళీ 16,000 మంది కృష్ణుల రూపాలను పొంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కృష్ణుడు భర్తగా ఉండి గొప్ప సంతానాన్ని కని వారందరినీ కూడా చూసినటువంటి పరమాత్మ తప్ప తాను ఒక కామంతోనో వ్యామోహంతోనో చేసుకున్నటువంటి వాడు కాడని సుఖబ్రహ్మ చెప్తాడు. నారద మహర్షాదులు అంతా వాళ్ళంతా చెప్తారు. అలాంటి ఒక అద్భుతమైన ఘట్టాలు ఇవన్నీ. ఇంకా శమంతకమణి వృత్తాంతం, కృష్ణ పరమాత్మ గృహస్థు జీవనం ఎంత గొప్పదో నారదుడు పరీక్షించడానికి వెళతాడు. పరీక్షించడానికి వెళ్ళిన కృష్ణ పరమాత్మ చేసే లీలలు చూసి ఆశ్చర్యపోతారు. ఇలాగ సాగుతుంది. కృష్ణ పరమాత్మ తను పిల్లల్ని కండం, మనవల్ని కండం, వాళ్ళందరికీ యోగ్యతలైనటువంటి వారితో వివాహాలు చేయించడం, మహాభారత యుద్ధాన్ని జరిపించడం, ధర్మస్థాపన చేయడం, ఇలా చేసిన పరమాత్మ లీలలు అద్భుతములయ్యా. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర భాగవతము అనుకుంటాం. కానీ భాగవతం అంటే భగవంతుని కథ అని కాదు, ఆ భగవంతుని ఆశ్రయించి ఉన్న వారందరి కథలతో నిండి ఆ భగవంతుడు తాను సూత్రంగా ఆ నడిపినటువంటి కథల యొక్క సారమే పారమ్యమే ఈ భాగవతమని ఆ భాగవతాన్ని చెబుతారు. ఇలాంటి భాగవతాన్ని ఎవరు విన్నా, ఎలాంటి దీన్ని పొందినా కూడా తరిస్తారు. ఒక్క శ్లోకం సార్ భాగవతంలో, ఒక్క శ్లోకం. అలంకరోతి శ్లోకం సుఖయేవ న మధ్యమః. ఒక్క భాగవతంలో ఒక్క శ్లోకాన్ని కనుక కంఠస్థం చేస్తే, యహా శ్లోకం అలంకరోతి, ఎవడు ఒక్క శ్లోకాన్ని కంఠస్థపరుచుకుంటే వాడు సుఖయేవ, వాడు సుఖబ్రహ్మయే. న మధ్యమః, కేవలం మానవుడు కాడు. మధ్యముడు అంటే మానవుడు. దేవతలకి తిరియక్కులకి మధ్యలో ఉండేవాడు ఎవడు? మానవుడే కదా. మధ్యమః అంటే మానవుడు అర్థం. ఒక్క శ్లోకాన్ని గనక కంఠస్థపరిస్తే వాడు సుఖబ్రహ్మతో సమానము. వాడు మామూలు మనిషి కాడు. ఒకే శ్లోకం, ఒకే పాదం. అలంకరోతి శ్లోకం సుఖయేవ న మధ్యమః. మళ్ళీ ఇంకో పాదం అలంకరోతి శ్లోకం సుఖయేవ న మధ్యమః. ఒక్క శ్లోకాన్ని కంఠస్థపరిస్తే వాడు సుఖబ్రహ్మ, వాడు మనిషి కాడు అని పైపాదంలో చెప్పి మళ్ళీ అవే పదాలు, మళ్ళీ అవే అక్షరాలు, మళ్ళీ అదే భావనగా కనిపించేటట్టుగా ఇంకో పాదం, 3-4 పాదాలు అలంకరోతి శ్లోకం సుఖయేవ న మధ్యమః. ఎవడైతే భాగవతం నేర్చుకోరాల్సి కాబట్టి నాకు అక్కర్లేదు, నేను చాలా నేర్చుకున్నాను అంటాడో, అలం కరోతి అనేన అలం అని చేస్తాడు. అంటే భాగవత శ్లోకం వద్దంటాడో వాడు సుఖ ఏవ, వాడు సుఖుడే. కానీ సుఖ మధ్యలో నా మధ్యమః నకారం చేరుతుంది. సు కాకి మధ్యలో నా చేరిస్తే ఏమవుతుంది? సునకం అవుతుంది కదా. అలంకరోతి శ్లోకం సుఖ ఏవ నా మధ్యమః, వాడు సునకం అవుతాడు. అంటే ఒక కుక్కలా ఉంటుంది, నీచమైనటువంటి ప్రవృత్తి అవుతుంది. ఒక్క శ్లోకం చదువుకుంటే
సుఖబ్రహ్మ అవుతాడు. ఆ ఒక్క శ్లోకం, నాకు ఒక్క శ్లోకం కూడా వద్దనుకుంటే వాడు సునకమైపోతాడురా అని చెప్పే అద్భుతమైన శ్లోకం. అలాంటిది భాగవతం. ఈ శ్లోకం పాదం పదమేవ వా సజాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకి చెప్పలేదా? రామాయణంలో ఒక్క శ్లోకం, ఒక్క పాదం, ఒక్క పదం, ఒక్క అక్షరం, ఒక భావం, ఇది గనక మనం సరిగ్గా మనస్సుకు ఎక్కించుకున్నా తరిస్తామని చెప్పినట్లుగానే భాగవతం అంతా కూడా అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ భాగవతం యొక్క మహాత్మ్యాన్ని ఏకాదశ స్కంధంలో చెప్తారు. ఈ స్కంధంలో మార్కండేయుని వృత్తాంతం కూడా అద్భుతమైన వృత్తాంతం. అంటే చాలా వృత్తాంతములు ఉన్నాయి. మార్కండేయునకు అసలు వటపత్రశాయి అంటే మొత్తం ప్రళయమైపోయిన తర్వాత భగవంతుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుస్తుంది? బ్రహ్మకు కూడా తెలియదు. కారణం, మొత్తం నీ జలమయమైన తరువాత తన తన నాభి పంకజం నుండి ఏర్పడినటువంటి పుట్టిన బ్రహ్మదేవుడు ఏం చూడగలుగుతాడు? జలాన్ని చూడగలుగుతాడు తప్ప ప్రళయం తరువాత జగత్తు మళ్ళీ సృష్టించాలి అనే సంకల్పం చేసే భగవంతుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. మార్కండేయుడు ప్రార్థన చేశాడు. పరమశివుని మహాభక్తుడు మార్కండేయుడు. పరమశివుడు సైతం భగవంతుని కీర్తిస్తుంటే ఆ భగవద్భక్తి లభించి హరిభక్తుడుగా మార్కండేయుడు ఉన్నాడు. తపస్సును ఆచరిస్తే హరి ప్రత్యక్షమైతే సృష్టి లీల చూడాలనుంది అని అడిగాడు. అంటే సృష్టి ఎలా చేస్తావో, సృష్టికి ముందు సంకల్పం ఎట్లా ఉంటుందో, ఇవన్నీ కనిపించక ముందు లోకం ఎట్లా ఉంటుందో చూడాలనుందయ్యా అన్నాడు. అలాగా అనుకున్నాడు. ఎప్పుడో చాలా కాలం అయిపోయినట్టుగా అయిపోయింది. ఒకనాడు ఈ మార్కండేయుడు తపస్సునాథుడు చాలా గొప్ప తపస్విగా పేరు మార్కండేయుడికి. ఎన్నో యుగాలలో ఎన్నో అవాంతర ప్రళయములు వచ్చినప్పటికి కూడా ఏ ప్రళయము కూడా మార్కండేయుని ఇబ్బంది పెట్టలేదు. అంతగా గొప్పగా ఉన్న ఒక ద్వీపంలో ఉండిపోయాడు. కానీ మొత్తం ఉన్నవాడు ఉన్నట్టుగా కళ్ళు మూసుకుంటే ఒకసారి గోళములన్నీ రాలిపోతున్నట్లు, ఒక మొత్తం జలమయం అయిపోయినట్టు, మహాప్రళయం ఏర్పడినట్టు అనిపించింది. కళ్ళు తెరిస్తే అంత మహాప్రళయమే, ఏమీ లేదు. ఇంకా అలాంటి మహాప్రళయంలో ఏం చేయాలో తెలియకపోతే అలాగా తను ఒక చిన్న ద్వీపంలా కనిపిస్తే ఆ నీటి మీద తన తపశ్శక్తి చేత ద్వీపానికి వెళ్ళాడు. వెళితే అక్కడ గొప్ప అద్భుతమైన మర్రి చెట్టు కనిపించింది. అది మామూలు మర్రి చెట్టులా లేదు, చాలా అద్భుతమైన మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి కింద కొమ్మకి వేలాడే ఒక ఆకు ఉంటే ఆకును ఉయ్యాలగా చేసుకున్నట్లుగా ఆకులో ఒక పరమాత్మ పడుకుని ఉన్నాడు. చిన్న పిల్లవాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. చాలా గొప్ప శ్లోకం. మనం చిన్నప్పుడు మన తల్లులంతా నేర్పించేవారు. మనం నేర్పించకపోవడం వల్ల మళ్ళీ కుంటుపడింది. తల్లిదండ్రులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు మళ్ళీ మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏం చెప్పారో, ఏ శ్లోకాలు చెప్పారో, ఏ పద్యాలు నేర్పారో అవి పనిగట్టుకుని నేర్పగలిగితే గనక మళ్ళీ చక్రం మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ మన పాత పద్ధతిలో ఉండే పూర్వాచారాలన్నీ ఏర్పడతాయి. ఈ శ్లోకము వటపత్రశాయి యొక్క అద్భుతమైన ధ్యాన శ్లోకం లాంటిది. కరారవిందేన పదారవిందం. చిన్న పిల్లవాడు చూస్తే చిన్న పసికందులా ఉన్నాడు. పసికందుకు ఎలా ఉంటాయి? పాదం కూడా ఎర్రగా పద్మం వచ్చినట్టుగా దాని మీద ఉండే గీతలు కానీ ముడుచుకున్నప్పుడు ఆ వేళ్ళు కానీ చూస్తే ఒక పద్మంలా ఉంటుంది. ఆ కరారవిందేన చెయ్యి అలాగే ఉంటుంది కదా. ఆ చేతితో ఆ పదారవిందాన్ని తీసుకుని లోపలికి ఆ ఎడమ పాదము యొక్క అంగుష్ఠాన్ని లోపలికి పెట్టుకున్నాడు. ముఖారవిందే వినివేశయంతం అలా ఉన్నాడు. ఇంత చిన్న ఆకు ఎలా మోస్తుందో తెలీదు. ఆకు మీద పడుకుని ఉన్నాడు. వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఈ బాలం ముకుందం రెండు పదములు కూడా అద్భుతములైన పదం. బాలం అనే పదము సృష్టికర్తను సూచన చేస్తుంది. ముకుంద అనే పదం మోక్షాన్ని కలిగించేటువంటి స్థితిని కలిగించేస్తుంది. అంటే సృష్టి లయములు తానే కారణమని చెబుతూ స్థితిగా పడుకున్నటువంటి పరమాత్మను చూచి మార్కండేయుడు ఇది భగవంతుని యొక్క రూపమని తాను ప్రకటించే వరకు వటపత్రశాయిగా పరమాత్మ ఇలా ఉంటాడని లోకానికి తెలియదు. మొట్టమొదటిగా వటపత్రశాయిని సేవించిన వాడు, లోకానికి ప్రకటించిన వాడు మార్కండేయుడు. అయితే ఆ పిల్లవాడిని దూరంగా చూస్తేనే అద్భుతం అనిపించింది. దగ్గరికి వెళదాం, ఎత్తుకుందాం, ముద్దాడదాం అనిపించి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు పిలుస్తున్నాడు పిల్లవాడు అంటూ ఉంటే ఒక్కసారి ఉచ్ఛ్వాస పీల్చగానే ఈ మార్కండేయుడు కాస్త చిన్న సూక్ష్మ రూపాన్ని పొంది ఆయన ముక్కులో నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు తాను
తపస్సు చేయకముందు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకం అంతా లోపల. తను ఎక్కడ తపస్సు చేస్తున్నాడో ఆ నదీ తీరం, ఆ తపో వేదిక, తన వాళ్ళు, తన తోడి వాళ్ళు, తన తోడి లోకాలు, తన తోడి బ్రహ్మాండాలు, దేవతలు, యజ్ఞాలు, యాగాలు అందరినీ చూచాడు. లోపల మళ్ళీ సృష్టి చూశాడు, బయట అంతా నీళ్లు చూచాడు. అర్థమైంది, లోపల ఉండే సృష్టినే ధాతా యథా పూర్వమకల్పయతు. వేదం చెప్పింది లోపల ఉండే సృష్టినే భగవంతుడు మళ్ళీ యథాప్రకారంగా సృష్టిస్తాడనే వేద విజ్ఞానం బోధపడింది. అద్భుతమైన మూర్తిని చూసినందుకు మళ్ళీ భగవంతుడా నేను మళ్ళీ సృష్టిలో నేను మళ్ళీ అవతరించి మళ్ళీ నీ నెలలో ప్రచారం చేసేటట్టుగా కావాలని కోరుకున్నాడు. ఆ రకంగా మళ్ళీ సృష్టి అంటే అప్పటికి ఒక సృష్టి ఏర్పడి ఒక ప్రళయం ఏర్పడిందనమాట. అలాంటి కథను కూడా భాగవతంలో మనకి ఇమిడ్చి ఇది ఒక అద్భుతమైన రహస్యంగా చెప్తారు. అది చిట్ట చివరి 12వ స్కంధంలో ఉండే ఒక అద్భుతమైన వృత్తాంతం కాబట్టి ఆ వృత్తాంతంతో ముగించుకునే ప్రయత్నం చేద్దాం. భాగవతము భగవంతుని యొక్క స్వరూపం. పాదౌ యదీయో చెప్పండి అంత. పాదౌ యదీయో ప్రథమ ద్వితీయో తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యే కంఠస్థు రాజన్ నవమో యదీయః ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి. భాగవతం అంతా ఒక రూపం. మొదటి 2 స్కంధములు 2 పాదములు, ఒకటవ పాదం 2వ పాదం, 1వ స్కంధం 2వ స్కంధం, అధికార లీల సాధన లీల, ఈ 2 పాదములు. పాదౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు. మోకాళ్ళ దాకా ఉండేవి ఈ 2 స్కంధములైతే మోకాళ్ళ నుండి తొడల దాకా ఉండేవి తృతీయ తుర్యౌ 3, 4. ఈ 2 స్కంధములు భగవంతునికి ఊరు స్థానముల వంటివి. తరువాత నాభిస్తథా పంచమ ఏవ షష్ఠః. నాభిస్థానం ఏదైతే ఉందో అది 5వ స్కంధం. పొత్తి కడుపు పైనుండి నాభి దాకా ఉండే భూభాగం అంతా చుట్టుభాగం ఒక రౌండ్గా మీరు చక్రాకారంలో గీయిస్తే అదంతా 5వ స్కంధం అని పిలువబడుతుంది. ఆ తరువాత భుజాంతరం దోర్యుగళం తథాన్యే. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 6వ స్కంధం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 7వ స్కంధం. తరువాత కంఠస్థు రాజన్ నవమో యదీయః. ఈ కంఠస్థానం అంతా 9వ స్కంధం. దశమం ముఖారవిందం దశమం ప్రఫుల్లం. ఈ 10వ స్కంధం అంతా భగవంతుని యొక్క ముఖారవిందము. కావలసిన జ్ఞానమంతా జ్ఞానేంద్రియములన్నీ ముఖంలోనే ఉంటాయి కదా. చూచే కన్ను ఇక్కడే, వినే చెవి ఇక్కడే, వాసన చూచే ముక్కు ఇక్కడే, ఆఘ్రానించే ముక్కు ఇక్కడే, రసనత్వాన్ని ఆస్వాదించే నాలుక ఇక్కడే, నోరిక్కడే, చర్మము ఇక్కడే, జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ జ్ఞానేంద్రియములన్నీ ఎక్కడ ఉంటాయి అంటే జ్ఞానేంద్రియములు పొందవలసింది జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానమంతా ఎక్కడ ఉన్నదంటే దశమం ప్రఫుల్లం ముఖారవిందం దశమం ప్రఫుల్లం. ఇంత భాగవతానికి ఒక గుండె వంటి, ఇంత భాగవతానికి హృదయము వంటిది ఏది అంటే దశమం ప్రఫుల్లం. చాలా విస్తరించిన ప్రఫుల్లమైనటువంటి 10వ స్కంధం. అంటే కృష్ణ పరమాత్మ పుట్టిన నాటి నుండి మళ్ళీ తాను ఈ లోకాన్ని విడిచి ఉద్ధవునికి గొప్ప అద్భుతమైనటువంటి చరమ సందేశాన్ని ఇచ్చి సాత్వతుని సాత్వికిని వీళ్ళందరినీ తరించమని చెప్పి పరీక్షిత్ మహారాజుకి ఈ భాగవతాన్ని ప్రబోధించమని చెప్పి అందరికీ ధర్మాన్ని ఉపదేశించి తాను వెళ్ళిపోయినంత వరకు కూడా ఉండే ఈ 10వ స్కంధం ఏదైతే ఉన్నదో అది భగవంతునికి ముఖారవిందము వంటిది. అంటే జ్ఞానమంతా కలిగేది 10వ స్కంధంలోనే. జ్ఞానం పొందవలసినది, జ్ఞానం పొందినవాడు తరించే విధానం పాటించవలసినది కూడా 10వ స్కంధమే. అది 10వ స్కంధమైంది. ఏకాదశో యస్య లలాట పట్టం. భగవంతుని యొక్క ఈ నుదురు భాగం అంతా ఏకాదశ స్కంధము వంటిది.
ఎప్పుడైనా ఒకటి యొక్క తేజస్సు ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే నుదుటి మీద ప్రకాశిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వాని యొక్క ప్రకాశం ఈ నుదుటి మీద ఉంటుంది అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ నుదురు ఆ లలాటాన్ని ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంచుకోవడం కోసమే అక్కడ భగవత్ చిహ్నాన్ని ధరించాలి. భగవత్ చిహ్నం అంటే ఇలా బొట్టు పెట్టుకున్నామా, ఇలా కుంకుమ ధరించామా, విభూతిని ధరించామా, ఇవన్నీ భగవంతుని యొక్క చిహ్నములు. కాబట్టి ఆ లలాట పట్టం ఎప్పుడు కూడా భగవత్ చిహ్నములతో నిండి ఉన్నప్పుడే వీడు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. బొట్టు పెట్టుకున్నవాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందతగిన అర్హత కలిగిన వాడు లెక్క. బొట్టు అనేది భారతీయతకు అద్భుతమైనటువంటి ఒక సంకేతం. అధ్యాత్మ జ్ఞానానికి కూడా అదే పారమ్యమైంది. అధ్యాత్మ జ్ఞానాన్ని పొందడానికి కూడా అర్హతదే. అదే అర్హత, అదే యోగ్యత. కానీ ఏకాదశో యస్య లలాట పట్టం అంటే మన లలాట పట్టం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఒక బొట్టు ఉండాలి. అది విభూతి, ఆ విభూతి రేఖలా, లేక ఊర్ధపుండ్రమా, లేక శ్రీచూర్ణమా, లేక కుంకుమ బొట్ట, చందనమా, ఏదో ఉండాలి. అది ఉంటే అది ఏకాదశ స్కంధం అంతా తెలియజేస్తోంది. ఇది ఫలితం. ఇది తెలుసుకున్నంత. ఇప్పుడు ఒక పువ్వు కనుక ఒక బాగా వికసించింది అనుకోండి, నేను వికసించాను నా దగ్గరికి రండి అని చెప్పదు. ఎప్పుడు అది వికసించిందని ఎప్పుడు తెలుస్తుంది? సువాసన వస్తే తెలుస్తుంది. ఆ సువాసన నేను పండానండి, పండినా కూడా నా యొక్క వాసన పైకి రాకుండా నేను లోపలే పండానంటే అదేం పండు గనక? నేను భక్తుడిని అయ్యానండి, భక్తుడిని అయితే మాత్రం బొట్టు పెట్టుకోవాలండి అంటే మనసులో ఉండాలి. కానీ నుదుటి మీద బొట్టు, ఈ వేషాలు, ఈ తులసిమాలలు, జంజాలు ఇవన్నీ వేషాలు కదా అనేటువంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు. ప్రబుద్ధులు అంటే చాలా బుద్ధిమంతులు అనుకునేవారు పండితమంజులు ఉంటారు. నిజానికి గనక పువ్వు వికసిస్తే పరిమళం పైకి రావాలి. పండు గనక పండితే ఆ సువాసన పైకి రావాలి. లోపల గనక భగవద్భక్తి ఆధ్యాత్మ జ్ఞానము కలిగితే అది పైకి రావాలి. ఎలా వస్తుంది? చక్కటి వస్త్రాలు ధరించడం, బొట్టు ధరించడం, భగవంతునికి సంబంధించిన తులసిమాలలో, రుద్రాక్షమాలలో వేసుకోవడం, ఆ భగవంతునికి సంబంధించినవే చిహ్నములు ధరించి బతకాలి అనుకోవడం కూడా పువ్వు వికసించినప్పుడు వచ్చే పరిమళంలా, పండు పండినప్పుడు వచ్చేటువంటి సువాసనల మనకు కూడా ఈ అధ్యాత్మ జ్ఞానపు చిహ్నములు ధరించవలసినదే. ఇవన్నీ కూడా ఏకాదశో యస్య లలాట పట్టం. ఇవన్నీ గనక ఉంటే, ఈ రకంగా మనం గనక పొందగలిగితే భాగవత తత్వాన్ని, శిరోపితు ద్వాదశ ఏవ భాతి, భగవంతుని యొక్క శిరస్థానం, కిరీటం అదంతా కూడా పండవ స్కంధంగా పిలువబడుతోంది. అంటే భగవంతుని యొక్క సారభూతం. ప్రతిదానికి శిరస్థానం అంటే వేదములకు శిరస్థానం ఏది అంటే వేదాంతములను చెప్తున్నాం కదా. ఇదంతా వేదతుల్యమైతే భగవంతుని యొక్క శిరస్థానంగా ఉండే భాగవత తత్వము, భాగవత ధర్మం ఏదైతే ఉందో అది శిరస్థానీయమైనది. అంటే వేదాంతములన్నీ చెప్పేది ఏది అంటే భాగవత ధర్మాన్ని. భాగవతోత్తముడుగా బతకగలగాలి. భాగవతోత్తముడు అంటే ఎవరు అంటే భగవంతుని పాదారవిందముల యందే భక్తి కలిగి అర్చన చేయాలనుకునేవాడు, భగవంతుని పాదారవిందములందు రక్తి కలిగిన మహాత్ములతో సంసర్గాన్ని పాటించేవాడు, తన చుట్టూ ఉండే సమాజాన్ని బ్రహ్మమయంగా విష్ణుమయంగా భావించేవాడు. నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ పాదకమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయ్యు దయచేయవుదే తాపసమందారా అని కోరడమే భాగవతం యొక్క పరమార్థమని నాకు తెలిసినంతలో, తెలియవచ్చినంత తేటపరుతూ అని ప్రతిజ్ఞ చేసినట్లుగానే మా గురుదేవులు ఆచార్యులు నాకు స్ఫురింపజేసినంతగా, నాకు తెలిసినంతగా చెప్పగలిగా. చెప్పిన వాటిలో మంచి అంతా మా గురువుల యొక్క అనుగ్రహం. తప్పులు ఏమైనా ఉంటే అది నా అజ్ఞాన విలసితములుగా భావించి భాగవత సప్తాహాన్ని విన్న మీ అందరికీ, భాగవత సప్తాహాన్ని చెప్పిన నాకు, భాగవత సప్తాహాన్ని చెప్పించిన వారందరికీ కూడా భగవంతుడు, భాగవత స్వరూపుడైన భగవంతుడు అందరినీ సదా కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ, భాగవతాన్ని మొత్తం చెప్పలేకపోయాను అనుకోకండి. విన్నాము అనే భావనతో ఉండండి. మళ్ళీ ఎప్పుడైనా పెద్దలు చెప్పినప్పుడు ఏకాదశ ద్వాదశ స్కంధంలో ఉండే విశేషాన్ని తెలుసుకుందరు. కానీ ఇప్పటికీ భాగవత సప్తాహాన్ని ముగించుకుందాం. ఈనాటి సాయంకాలం వేద సభ ఉంటుంది, సభలో పాల్గొవాలి. రేపటి రోజున మళ్ళీ యజ్ఞము యొక్క పూర్ణాహుతి కార్యక్రమం, రుక్మిణీ కళ్యాణ కార్యక్రమం కూడా ఉంది. అందరూ రండి. ఆ కార్యక్రమాల్లో అన్వయించి తరించవలసిందిగా ప్రార్థన చేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అవకాశాన్ని ఇచ్చిన వారి పిన్నలా పెద్దలా అనవసరం, నాకు ఇంత భాగ్యాన్ని కలిగించే వారంతా నాకు పెద్దలే కాబట్టి వారందరి యొక్క పాదముల దగ్గర శిరస్సు వంచి పాదాభివందనాన్ని ఘటిస్తూ గొప్ప అదృష్టాన్ని కలిగించారు. అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది నా యోగ్యతను బట్టి ఉంటుంది. యోగ్యత
సాధ్యమంతవరకు నాకు తెలిసినంతవరకు చెప్పగలిగానని భావిస్తూ మన్నించవలసిందిగా కోరుతూ జై శ్రీమన్నారాయణ. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విస్తబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాः वो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. श्रीमन्नारायणायेति समर्पयामि. सर्वं श्रीकृष्णार्पणमस्तु. ओं नमो भगवते वासुदेवाय. ओं नमो भगवते वासुदेवाय. ओं नमो भगवते वासुदेवाय. अस्मद्गुरुभ्यो नमः. భగవద్బంధువులారా,